మనం తెలుసుకోవాలా ఈ సంగతి. దేవుడు ఏంటంటే మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. పక్కలకు చెప్పండి, నిన్ను నన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. మరి నువ్వు ఇట్లా వచ్చి దండాచి పక్కన కూర్చుంటావా? వేడవుతుందా? అదే వేడవుతుంది. లేక అక్కడ అక్క దగ్గర కూర్చోపో, అడిగిన అన్నీ చెప్పడానికి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పుదాం అందరం కూడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒక మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టడం అనేది గొప్ప భాగ్యం. ఆమేన్. సో దేవుడు మనుషులను ఎంత ప్రేమించిందంటే వాళ్ళను ప్రేమించి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇస్తున్నాడు. మనం అనుకుంటున్నాం అన్నీ మనం సమకూర్చుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఏది కూడా మనము మన శక్తి చేత సమకూర్చుకోలేము. ఆమేన్. ఎప్పుడైతే నీ శక్తి సున్నా అనేటువంటి గ్రహింపుకు వస్తావో, ఎప్పుడైతే ఆ సంగతి అర్థమవుతుందో, అప్పుడు దేవుని కార్యములు మన జీవితాల్లో చూడడానికి అవకాశం దొరుకుతుంది. మరలా చెప్తున్నా, నేను కష్టపడితే, నేను చేస్తే, ఇదంతా నేను చేయడం వలన అనే స్వభావం ఉన్నంతకాలం దేవుడు దూరంగా ఉంటాడు. ఎప్పటిదాకా దూరం ఉంటాడు? ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటూ దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేరకపోవడం అనేది జరగదు. ఆమేన్. నేను చెప్పింది అర్థమైందా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో దేవుని చిత్తము, ప్రేమించే వాళ్ళ ఎడల ఏముందో అది జరుగుతుంది. ప్రేమించే వాళ్ళ ఎడల ఏముంది అని అంటే గాఢాంధకారపు లోయ అనేది ఉంది. ప్రతి గొర్రె, ఎంతమంది చెప్తారు దేవుడు నా కాపరని, యెహోవా నా కాపరి అని? చెప్పండి అందరూ కూడా, దేవుడు నా కాపరి అని చెప్పండి. ఎక్కడెక్కడి నుంచి కాపాడుతాడంటే అన్నిటి నుంచి కాపాడుతాడని అందులో మనం చూస్తున్నాం. దేవుడు నా కాపరని చెప్పే ప్రతి గొర్రె కూడా గాఢాంధకారపు లోయ నుంచి వెళ్ళాల్సిందే. ఒక గొర్రె 10 సంవత్సరాలకి గాఢాంధకారపు లోయకు వెళ్తుంది. ఒక గొర్రె 50 సంవత్సరాలకు గాఢాంధకారపు లోయకు వెళ్తుంది. ఒక్కొక్కరి సమయం ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటుంది. కానీ నువ్వు దేవుడు నీ కాపరి అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏ ప్రాసెస్ గుండా వెళ్ళాలి? గాఢాంధకారం అనే ఒక అనుభవం మనం అందరం కూడా అనుభవించాలి. ఆ అనుభవం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ నీ గురించి నీకు తెలుస్తుంది. గాఢాంధకారం వచ్చినప్పుడు నీకెవరు చెప్పడానికి అవసరం లేదు. ఇంకప్పుడు కష్టం వచ్చినప్పుడు ఈ సేవకునిగా ఈ ఇంటిలో ఈ విధంగా ప్రార్థన చేయడానికి మరి నాకెందుకు ఇష్టమైంది అని అంటే, ఊరికేనే దేవుడు మనల్ని పరిచయంలోకి తీసుకురాలేదు. ఈ కుటుంబానికి నాకు పరిచయము ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే. ఆ కొన్ని సంవత్సరాల క్రితము మధు అండ్ ఫ్యామిలీతో నాకు ఎందుకు పరిచయం అయిందో అప్పుడు తెలియదు దేవుని ఉద్దేశం. కానీ ఇప్పుడు నాకు క్లియర్గా తెలుస్తూ ఉన్నది దేవుని ఉద్దేశం ఏమి. కొందరిని మనము అగ్నిలో నుండి లాగినట్టు లాగాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. దేవుడు చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. దేవునికి తెలియకుండా ఏమన్నా ఉంటుందా? దేవునికి తెలిసే అందరి జీవితాల్లో ఉన్న సమస్యలు, బ్రతుకులు అన్నీ దేవునికి తెలిసే ఉంటాయి. తెలియకుండా ఏమన్నా ఉంటుందా? ఏముండదు. అయినా దేవుడు ఇష్టపడుతున్నాడు కుటుంబాలుగా కట్టడానికి, వాళ్ళకి కావలసిన అవసరతలన్నీ తీర్చడానికి. యేసు ప్రభు కూడా ఎవరిని కూడా ఎక్కడ నువ్వు పాపివి, నువ్వు మారు మనసు ఉందని అనలేదు. ఆయన ప్రేమ అలాంటిది, చాలా ప్రేమిస్తాడు మనుషులని. సో దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇదొకటే ముఖ్య ఉద్దేశం. ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఫస్ట్ మనిషి దగ్గరకు పోదాం. ఫస్ట్ మనిషి పేరు ఏం పేరు? అందరు చెప్పండి. ఇప్పుడు మనం ఆదాం స్థానంలో ఉన్నాం పురుషులుగా, తర్వాత అవ్వ స్థానంలో స్త్రీలు ఉన్నారు. కానీ ఫస్ట్ ఆదాము చివరిగా చేయబడ్డటువంటి సృష్టి. అందరినీ ప్రేమించండి, కానీ ఎవరిని లాస్ట్గా చేసిండు? మదన్న. ముందు అన్ని చెట్లు, చేమలు, సముద్రాలు, ఆకాశ పక్షులు, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ చేసిన తర్వాత చివరికి ఎవరిని చేసిండు? మనిషిని.
దాన్ని చూస్తే అప్పుడే మనకు ఆలోచన రావాలా మనిషి ఎంత చెడ్డాడో. లాస్ట్కి ఎవరిని చేసిండు? మనిషిని చేసిండు. ఒకవేళ మనిషిని మొదటనే చేస్తే, నిన్న వాక్యం విన్నారో లేదో, ఒకవేళ మనిషిని మొదటనే చేస్తే ఇదంతా నేనే చేసిన అంటాడని క్రెడిట్ అంతా దేవునికి రావాల్సింది మనిషి తీసుకుంటాడని. మనిషి చాలా డేంజర్ అని ముందే తెలుసు దేవునికి, మనం అర్థం చేసుకుంటే. అయినా దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించిండు. ఆమేన్. ఎప్పుడన్నా అట్లా ఆలోచన వచ్చిందా మీకు? దేవుడు మనిషిని లాస్ట్ ఎందుకు చేసిండంటే, మనిషి స్వభావం అంతా కూడా దేవునికి ముందే తెలుసు. ఆమేన్. అయితే దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో ఇప్పుడు ఇంత ప్రజల గురించి చెప్తే మనకు అర్థం కాదని మొట్టమొదటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇది ఎక్కడ ప్రారంభమైందో ప్రేమించడం. 6 దినాలు కష్టపడి 6వ దినము చివరిగా మనుషులను చేసి 7వ దినంగా దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. 7వ దినం ఏం చేసిండు దేవుడు? రెస్ట్ తీసుకున్నాడో లేదో ఇక్కడ ఒక పని పెట్టించారు. కూర్చున్నాన్ని రెస్ట్ తీసుకుంటున్న దేవుని ఏం చేశారు? వాళ్ళు పని పెట్టారు. దేవునికి పని ఎవరు పెట్టారు? ఇప్పుడు మనిషి పాపం చేసిండు కాబట్టి రెస్ట్ తీసుకోకుండా వెళ్ళి ఒక పని చేయాల్సి వచ్చింది. ఆమెన్. సో మనిషి తప్పు చేసినప్పుడు దేవునికి పని చెప్తున్నాడని అర్థం. నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేను కూడా పని చేస్తున్నాను అన్నాడు. యోహాను సువార్తలో చదువుతారా? ప్రిఫేస్గా మనం ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా ముందు డమ్మీ ప్రేయర్స్ చేయకుండా నేను చాలా పరిశుద్ధాత్మ వలనే నడిపించబడాలని ముందుగా మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నందుకు నేను వాక్యాన్ని ప్రకటించడానికి వీలైతా ఉంది. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 18వ వచనం చూస్తారా? కొత్త నిబంధన. అది 18వ వచనమా? 17వ వచనం చూడండి. ఏం చేస్తున్నాడు ఇప్పటి వరకు నా తండ్రి? హలో, ఇప్పటి వరకు నా తండ్రి ఏం పని చేస్తున్నాడు? ఉన్న రోగులంతా కోనేటి దగ్గర అట్లనే పడి ఉన్నారు. ఏం పని చేస్తున్నాడు దేవుడు? రోగులందరూ ఆ బెతెస్దా కోనేటి దగ్గర రోగులందరూ పడి ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఇప్పటిదాకా నా తండ్రి పని చేస్తూనే ఉన్నాడు. ఇంకా కంటిన్యూస్గా చెప్తున్నాడు. అది నేను కూడా పని చేస్తున్నాను అంటున్నాడు. వీళ్ళకి ఎవరు చెప్పారు పని? దేవుడు ఎప్పుడు పని ప్రారంభమైంది దేవుంది? 6 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. 7వ దినం పని చేసిండా? 6 రోజులు పని చేసిండు. 7వ దినము రెస్ట్ తీసుకున్నాడు. ఆ రెస్ట్ తీసుకున్న కొద్దిసేపటికే ఏమైపోయింది? మనుషులను సృష్టిస్తే మనుషులు కూడా రెస్ట్లో ఉండకుండా దేవునికి పని చెప్పారు. ఏం పని అంటే పాపము చేశారు. పాపం చేయడం అంటే దేవుడు చెప్పిన మాట వినలేరు, స్టార్టింగ్ నుంచి వినలేరు. ఇప్పుడు దేవుని హృదయాన్ని ఏం చేశాడు? ఆదాం హర్ట్ చేశాడు. దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు, మనుషులు దేవుణ్ణి ఎంతో చెప్పండి బాధపరిచారు, దుఃఖపరిచారు. ఆమెన్. నేను చెప్పేది అర్థమవుతుందన్న. దేవుడేమో మనుషులను ప్రేమించిండు ముందని ఎట్లా తెలుస్తుంది? వాళ్ళని తయారు చేసిన నెక్స్ట్ డేనే రెస్ట్. 7వ దినం దేవునికేమో లాస్ట్ రోజు, మనుషులకేమో చెప్పండి, క్యాలిక్యులేట్ చేసుకోండి, అందరు చదువుకున్నారు కదా. దేవుడు 6 దినాలు పనిచేసి లాస్ట్ డే రెస్ట్ తీసుకుంటే మనిషికి మొదటి దినమే ఏమొచ్చింది? ఫస్ట్ డే అయిపోయింది. లాస్ట్ డే దేవునికి, ఫస్ట్ డే మనిషికి. చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ డే ఏమిచ్చిండు మనుషులకి? రెస్ట్. ఆమెన్. ఈ రెస్ట్లో వీడు రెస్ట్ తీసుకోకుండా ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేయగానే దేవుని హృదయం ఏమైంది? విరిగిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన మనుష్యులు దేవుణ్ణి బాధపరచడం. ఇక అప్పటి నుంచి మనుషులు బాధ పెట్టాలా, దేవుడు క్షమించాలా, మనుషులు బాధ పెట్టాలా,
దేవుడు క్షమించాలి. ఏదో ఒకటి భరిస్తూనే వస్తున్నాడు. ఎట్లా క్షమిస్తున్నాడు చూడండి. లోపల విరిగిపోయిన హృదయంతో వీడు నా హృదయాన్ని విరగ్గొట్టిండు, కానీ ఏం చేయాలి, నా ప్రేమ వాడిపైన ఇంకెక్కువగా ఉంది. ఆమేన్. ఈ లోకంలో మనం చూస్తుంటాం కదా, విరిగిపోయిన హృదయాల బొమ్మలు ఉంటాయి, హార్ట్ బ్రోకెన్, విరిగిన బ్రోకెన్ హార్ట్ సింబల్స్ ఉంటాయి కదా. ఆ విధంగా బ్రోకెన్ హార్ట్తోని దేవుడు ఆదాముకు మేలు చేయడానికి మరలా పని కట్టుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి మనం ఎంత హృదయాన్ని విరగ్గొట్టినా, ఆమేన్, ఇక్కడున్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకునండి. ఇది మీ సమయం లేదు, ఇంకా రేపు ఉన్నదని అనుకోవడానికి వీలు లేదు. ఇది హెచ్చరికతో కూడినటువంటి ఉపవాస కూడిక. ఆమేన్. నాకు ఇచ్చిన ప్రత్యక్షత, ఆ విరిగిపోయిన హృదయంతో కూడా, ఒరే ఆదాము, నువ్వు కట్టుకున్నటువంటి ఆ చుట్టుకున్న ఆకులు అవేమీ పని చేయవు, అవి నేను అంగీకరించే యోగ్యమైనవి కాదు, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావని నేను ముందే ఆలోచించినాను. జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన ఒక గొర్రెపిల్ల ఉంది. అంటే భూమి ఒక ఆకారం లేనప్పుడే, భూమిని పునాది వేయకముందే ఏమైంది, యేసుక్రీస్తు బలి పశువుగా నీ కొరకు అర్పించుకున్నాడన్నటువంటి అర్థంలో ఒక పశువుని అక్కడ ఏం చేశాడు దేవుడు, వధించి దాని చర్మము, రక్తంతో కూడుకున్నటువంటి చర్మం, అప్పుడే ఫ్రెష్గా ఆ చర్మాన్ని తీసుకొచ్చి ఆదాముకు బట్టలుగా, దుస్తులుగా తొడిగిస్తున్నాడు. చూడండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. చదువుతారా అది మొదటి అధ్యాయంలో? ఈరోజు మీరు కొత్తగా నేర్చుకోనండి. ఇది దేవుడు విరిగిపోయిన హృదయంతో మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన విరిగిపోతూ మనల్ని మాత్రం ప్రేమిస్తున్నాడు. మనము సిగ్గుతో కప్పబడకున్నట్లు ఆయన ఇచ్చేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వస్త్రములతో మనల్ని కప్పుతూ ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఆదికాండం 3:7 ఒక మాట ఉన్నది అక్కడ. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఆమేన్. యాక్చువల్గా మనం గుడ్డివారు ఉండడానికి కొరకే యేసుప్రభు వచ్చిండని అంటుంది వాక్యం. మీరు గుడ్డివారు కావాలి. మనం ఏం కావాలి? గుడ్డి వాళ్ళందరూ చూస్తారు, చూస్తే వాళ్ళందరూ గుడ్డి వాళ్ళు అవుతారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఈ కన్నులు కాదు. హల్లెలూయా. వారి కన్నులు అప్పటిదాకా వాళ్ళు ఏమై ఉన్నారని అర్థం. అది శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఆ మాటను మనం అర్థం చేసుకుంటే, వాళ్ళ కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి? ఎప్పుడు తెరవబడ్డాయి? పండు తిన్నావు. ఆ పండును చూసిందా లేదా? అప్పుడేం కన్నులు ఉన్నాయి? ఇప్పుడు మనం అందరం ఏం కావాలి దేవుని సన్నిధిలో? గుడ్డి వాళ్ళము కావాలన్నా వద్దా? గుడ్డి వాళ్ళు అయితేనే దేవుడు చెప్పినట్టు నడుస్తారు. నీ కన్నులు చూస్తే దేవుడు చెప్పినట్టు నడువం. సో ఇప్పుడు మనకి ఇక్కడ గుడ్డి వాళ్ళమై వినాలి ఈ మాటలు. గుడ్డివాడిని నడిపించి చూడండి, మీ చేయి పట్టుకొని, కన్నులు కనబడ్డ వాళ్ళు ఎటు నడిపిస్తాడు? వస్తాడా రాడా? గుడ్డివాడిని నడిపించడం ఈజా కదా? గుడ్డివాడిని నడిపించడమే చాలా ఈజీ. కన్నులలోని నడురా నాయన అంటే అక్కడ రాని గలీజ్ ఉంది అంటాడు. కానీ గుడ్డివాడు నువ్వు ఏది చెప్తే అది వింటాడు. అంతేనా? ఎంతమంది ఈ మాటను నమ్ముతారు? ఎంతమంది నమ్ముతున్నారు? గుడ్డి వాళ్ళని ఇప్పుడు మనం ఏం కావాలి ఇక్కడ? గుడ్డి వాళ్ళ ఈ మాటలు వినండి. దేవుడు మనమంటే దేవుడికి పిచ్చి. దాన్ని మనం పిచ్చి ప్రేమ అంటున్నాం. ఇప్పుడు ఎక్కువ ప్రేమ దేవుడు, కానీ దాన్ని మనం ఏం చేసినాం? దేవుడు ఒక పిచ్చోడు, పాస్టర్లకు పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం బాధ ఇవన్నీ చేయడానికి. ఆమెన్. కానీ దేవునితో ప్రేమల వడ్డల జీవితం వేరే ఉంటుంది. కాబట్టి మనం గుడ్డి వాళ్ళం కల. వాళ్ళ కన్నులు ఏమైనాయి? తెరవబడ్డాయి. పండును చూసింది కానీ కన్నులు తెరవున్నాయి. మరి ఈ కన్నులు దేని?
మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లా ఆధారపడాలా? నన్ను చంపినా ఆయన ఇష్టమే, నా జీవితం ఎట్లుంచినా ఆయన ఇష్టమే. ఎంతమంది చెప్పగలుగుతారు? నాకు ఇచ్చిన లైఫ్ అంతా దేవునికి అనుకూలంగానే జరగని, నా చేతిలో ఏమీ లేదు, అయ్యా నేను కంప్లీట్గా నీకు సరెండర్ అవుతున్నా అని అనడం. గుడ్డివాడంటే అర్థమైంది, కంప్లీట్గా దేవునికి సబ్మిట్ చేసుకోవడమే. ఆమెన్. నాకు తెలిసి యోహాను సువార్తల 9వ అధ్యాయంలో చివరి మాటల్లో అదే మాట ఉంటుంది అనుకుంటా, మీరు గుడ్డి వాళ్ళు కావాలని. ఒకసారి చదవండి. 35 9th చాప్టర్, జాన్ 9th చాప్టర్ లాస్ట్ వర్స్. జాన్లోనేనా? పైన 38 కూడా చదవండి. ఎగ్జాక్ట్లీ. ఏం కావాలంట? చూచు వాళ్ళు ఎవరి చూసేటోళ్ళు, ఎవరి చూడని వాళ్ళు. శారీరకంగా చూడని వారి గురించి అక్కడ ఉన్నాడు కాబట్టి మాట్లాడుతుండు. చూస్తున్న వాళ్ళు గుడ్డి వాళ్ళు కావాలా? ఇది చెప్పడానికి విడ్డూరంగా ఉంటుంది. యేసు ప్రభు మన కన్నులు గుడ్డి చేయడానికే వచ్చిండు. ఎట్లా ఉంటుంది స్టేట్మెంట్? యేసు ప్రభు మన కన్నులు గుడ్డి చేయడానికే వచ్చిండు. ఇప్పుడు ఆ మొదటి ఆది కాండంలో 7వ వచనంలో వాళ్ళ కన్నులు అప్పటి వరకు మూసుకొని ఉన్నాయి, కానీ వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. అన్నకు అర్థమవుతుందా? 3వ అధ్యాయం దాకా వాళ్ళ కన్నులు ఏమైనాయి? మూసుకొని ఉన్నాయి. మరి ఏ కన్నులతోని పండు చూసింది? శరీర సంబంధమైన కన్నులు. అది మనకు నేర్పుతున్న నీతి ఏంటంటే, మనము గుడ్డివానిలాగా దేవుని మీద ఈరోజు వాక్యంని నమ్మాల. ఆమెన్. ఇది చేస్తా అని దేవుడు వాగ్దానం చేస్తే అది చేస్తాడు 100%. అది మనం నమ్మాల. ఇప్పుడు అక్కడ ఇంకా మనము తెలుసుకోవడానికి ఆలోచన చేస్తే, ఆ ఆది కాండంలో ఆదాం పాపం చేసిండు. పాపం చేసిన తర్వాత కూడా దేవుడు పాపితో ఏం చేస్తున్నాడు? కొంతమంది పాపితో మాట్లాడాడు అంటారు, పాస్టర్తోనే మాట్లాడతాడు అనుకుంటారు. అబద్ధం అది. మొదటనే ఆదాం ఏం చేశాడు? పాపం చేసినంత ఎవరు మాట్లాడుతున్నారు? అందుకని నేను తప్పు చేసినా, ఇక నేను దేవునికి చాలా దూరం ఉన్నా, ఇక నా వల్ల కాదు, దేవుడు నన్ను ఎట్లన్నా శిక్షిస్తాడు అనుకోవడానికి లేదు, ఇక నా జీవితం అయిపోయింది అనుకోవడానికి లేదు. పాపులను రక్షించడానికే దేవుడు వచ్చాడు. ఇప్పుడు కూడా ఆ తోటలో దేవుడు ఏం చేశాడు? ఆదామును వెతుక్కుంటూ పోయిండు. పోనీ ఆదాం మంచోడా అంటే నమ్మకాన్ని విరగొట్టేసిండు. నమ్మిండు దేవుడు ఆదాంని. నమ్మితే ఏం చేసిండు? వమ్ము చేసేసిండు. నమ్మకాన్ని ఫెయిల్ చేసేసిండు. ఆ ఫెయిల్ చేసినటువంటి స్థానంలో ఇక్కడ మనం ఉన్నాం. మనం మామూలు వాళ్ళం కాదు, మనం చాలా డేంజర్. ఎవరిని నమ్మినా నమ్మచ్చు, కానీ మనుషులని నమ్మద్దు. ఆమెన్. చాలాసార్లు కుక్కని ఏమంటారు? విశ్వాసం గల జంతువు అంటారు కదా. ఇంకా మనం పోయమ్స్లో చిన్నప్పటి నుంచి ఏం తెలుసుకుంటాం? ఈ న్యాచురల్గా పాముకు తలలో ఉంటుంది, తేలుకు తోకలో ఉంటుంది, కానీ మనిషికి తల నుంచి, అంటే మనిషి ఫస్ట్ నుంచే డేంజర్ వీడు. అర్థమవుతుందా? ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ దినము మనము ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం ఎక్కువ. ఎందుకంటే మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలని దేవుని చేత పంపబడ్డప్పుడు అద్భుతాలు ఎంత ఫ్రీగా జరిగినాయి, తెగుళ్ళు ఎట్లా వచ్చేసినాయి, సెకండ్స్లో వచ్చేసినాయి కదా. నా ప్రజలను పంపి అంటే ఐగుప్తు నుంచి విడిపియాడు. విడిపియకపోయేసరికి కప్పలు వస్తున్నాయి, జోరీగలు వస్తున్నాయి, ఇంకా నీళ్లు రక్తంగా మారినాయి. మొట్టమొదటిగా అద్భుతాలన్నీ ఈజీగా జరిగినాయా లేదా? చివరికి ప్రతి ఇంట్లో ప్రథమంగా జ్యేష్ఠ కుమారులు ఏమయ్యారు? చనిపోయారు. అది పెద్ద నష్టం. అప్పుడు ఇక నిర్ణయం తీసుకున్నాడు, సరే బాబు నీ ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని వెళ్ళిపో అంటే, వెళ్ళిపోతూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, ఎందుకు నాకు ప్రార్థన చేస్తావు? నీ చేతిలో ఉన్న కర్రను చాపు, ఆ ఎర్ర సముద్రం ఏమవుతుంది? 2 పాయలుగా అయిపోతుంది అన్నాడు. ఏమన్నా కష్టం ఉందా అద్భుతాలు చేయడానికి? జస్ట్ అట్లా దాటగానే చేదు నీళ్ళు
ఒక కొమ్మ, చెట్టు కొమ్మ తీసుకొని అందులో పడే తీయగా అయిపోతాయి అనగానే ఆ నీళ్ళు ఏమైనాయి? చేదు నీళ్ళు తీయగా మారినాయి. ఏమైనా కష్టమైందా? ఎక్కడ ఏ అద్భుతం చేయడానికి కూడా కష్టం రాలే. మన్నా కురిపించడానికి కూడా ఏమన్నా చేసిండా? చేయలే. ఆమెన్. కానీ ఇశ్రాయేలు ప్రజలను సెట్ చేయడానికి ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలను సెట్ చేయడానికి తెలియదు. మోషేని దేవుడు నువ్వు కొండ మీదకి వచ్చేసే అన్నాడు. కొండ మీదకి వెళ్తే నీళ్ళు లేవు, ఆహారం లేదు, 40 దినాలు అట్టే ఉండిపోయిండు. 40 days ఫాస్టింగ్ చేయించిండు దేవుడు ఒక సంఘాన్ని కట్టడానికి. మనుషులను మార్చడానికి కట్టెత్తినంత ఈజీ కాదురా బాబు. మనుషులను మార్చాలి, సంఘంగా కట్టబడాలి అని అంటే, మందిరాన్ని కట్టాలంటే ఏం చేసిండు? ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి, మనుషులకు ఒక మాట చెప్పడానికి ఎన్ని దినాలు ఫాస్టింగ్ చేసిండు పాస్టర్? 40 days. తెలుసా? అర్థమవుతుందా? ఎర్ర సముద్రం పాయలు చేయడానికి ఎన్ని డేస్ ఫాస్టింగ్ చేసిండు? అది ఎంత పెద్ద అద్భుతం కదా, సముద్రం విడిపోయా. అంత గొప్ప అద్భుతమైన చేయొచ్చు కానీ ఒక మనిషిని మార్చడము ఇక్కడ చూడండి. అందుకే ఉపవాసంలో ఉండాలి. ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? మార్పు వచ్చేదాకా ఏం చేయాలా? ఫాస్టింగ్ ఉంటూనే ఉండాలి. మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాం వారానికి? కనీసం ఒకరోజు ఉపవాసం ఉంటారు. ఒకసారి చేతెత్తండి. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రభువుని వేడుకునేటోళ్ళు అంటే చేతెత్తండి. కమాన్. ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకునే ప్రార్థన చేస్తాడు. తినేటోళ్ళంతా చస్తారు. మరి విశేషంగా క్రైస్తవులు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఆమెన్. సో ఈ మూర్ఖుల కొరకు, ఈ ఇశ్రాయేలు చెడ్డ ప్రజల కొరకు పాస్టర్ మోషే 40 దినాలు ఉపవాసం చేస్తే ఎన్ని ఆజ్ఞలు ఇచ్చిండు? శిక్ష మాత్రం ఎట్లా ఇచ్చిండో చూడండి. 40 దినాలు కానాను దేశంలో పోయి స్పైగా చూసేసి వస్తారు. కానాను దేశంలో వేగుల వారుగా ఆ దేశం ఎట్లుందో స్పైలాగా పోయి వచ్చేస్తారు. వచ్చి రాంగ్ రిపోర్ట్, ఫేత్లెస్ రిపోర్ట్, అవిశ్వాసపు రిపోర్ట్ ఇచ్చినందుకు మీరు 40 దినములు, దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 దినములు ఇక్కడ తిరుగుతారని చెప్పింది. 40 దినములు, దినముకు 1 సంవత్సరం చొప్పున అంటే 40 సంవత్సరాలు. వేగులు చూడడానికి ఎన్ని దినాలు పట్టిందట? 40 days పట్టింది. అక్కడనేమో దినముకు 1 సంవత్సరం పెంచింది. ఇక్కడ 40 దినాలు ఉంటే 40 ఆజ్ఞలు రావాలి. ఎన్ని ఆజ్ఞలు వచ్చినాయి చూడండి. ఎంత తక్కువ భారం పెడుతుండ మనుషులకి. దేవుని యొక్క ప్రేమ ఎట్లా ఉందో చూడండి. మనిషి కొరకు పని చేయాలంటే, సేవకుడు ఒక కుటుంబాన్ని కట్టాలంటే, ఒక సంఘాన్ని కట్టాలంటే అది అంత ఈజీ కాదు. అది నిజంగా కడుపులో నుంచి భారంలా ఉట్టుటి ప్రార్థనలు ఎన్నో వేసిపోతాం. కానీ అది లోపల నుంచి భారం కలిగి నశించిపోకుండా ఆత్మల పట్ల అయ్యో దేవుని యొక్క రక్షణ ఇంటిలో నిలవాలి అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడే దేవుని కార్యములు జరుగుతాయి. ఆమెన్. హల్లెలూయా. వింటున్నారా లేదా? సో ఇప్పుడు మనం ఏం చేయడానికి ఇక్కడ ఉన్నాం? ఎంతమందికి ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని తెలుసు? ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు? ఇది కూడా ఫ్రీడమ్ దేవుడు ఇచ్చేసింది. ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ వర్షం పడుతుంటే వాటర్ లేవు, వర్షం పడుతుంది. ఒకడు గ్లాస్ పెట్టుకుని నీళ్ళు పట్టుకున్నాడు. అదే వర్షంలో ఇంకొకడు పెద్ద డ్రమ్ పెట్టుకొని వాటర్ పట్టుకున్నాడు. వర్షం ఆగిపోయింది. వీడి దగ్గర గ్లాస్ వాటర్ ఉన్నాయి, వాని దగ్గర డ్రమ్ వాటర్ ఉన్నాయి. డ్రమ్ అని చూసి దేవుడు అన్యాయస్తుడు నాకు గ్లాస్ వాటరే ఇచ్చిందంటే నడుస్తుందా? గ్లాస్ వాటర్లో ఉన్నాడు, గ్లాస్లో వాటర్ పెట్టుకున్నాడు, నాకు దేవుడు గ్లాస్ వాటర్ ఇచ్చిందంటే నడుస్తుందా? వర్షం వస్తున్నప్పుడు నువ్వేం చేసి ఉండాల్సింది? ఏం చేయాల్సింది? నువ్వు ఇంకో పెద్ద డ్రమ్ పెట్టుకోవాల్సింది కదా. అంతేనా లేదా? దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు? ఎంబరేస్ కాకండి, జస్ట్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను, నాకు అవగాహన కొరకు. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద డ్రమ్ పెట్టుకున్నారు అన్నట్టు, వాళ్ళకి ఎక్కువ వాటర్ నింపుకోవడానికి. ఫాస్టింగ్ లేని వాళ్ళు ఏం చేసారు?
చిన్నది. మన బతుకులు అంతే ఉంటాయి. మన బతుకులు మారాలంటే మనం మారాలి. ఆమెన్. అయితే నేను ఆ విషయాన్ని చూస్తూ ఉన్నా. నేను ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం. అందుకే సాయంకాలం డిన్నర్ ప్రేయర్ వద్దన్నాను. ఫాస్టింగ్ ప్రేయరే కావాలి, ప్రార్థనలు గడిపితే దినమంతా గడపాలని అన్నాను. ఇప్పుడు అర్థమవుతుందా మోషే కూడా ఎంత కష్టపడ్డాడో. మోషే ఒక సేవకునిగా అందరికంటే ఎక్కువ సాత్వికుడు అయినప్పటికీ అందరికంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎంత చెప్పినా ఇశ్రాయేల్ ప్రజలు వినలేదు. సస్తారా నాయన అంటుంటే కూడా సావడానికి సిద్ధపడి చచ్చిపోయారు తప్ప మార్పు చెందలేరు. కానీ ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు యొక్క సమయంలో వాక్యం శరీరంగా భూమి మీదకి వచ్చి మనకు కృపను తీసుకొచ్చాడు. అప్పుడు ఎవరికి కృప లేదు, ఎవరికి కృప అనుగ్రహించబడలేదు. ఈ కృప గురించి మనం మరల విందాం. కానీ ఈరోజు మాత్రం అది కృపా కార్యమే. ఈరోజు ఇక్కడ ప్రార్థన జరగడం ఏంటిది? బై గ్రేస్. ఆమెన్. సో ఇప్పుడు చెప్పండి, ఒక చర్చిని కట్టాలని అంటే, ఒక చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, బిల్డింగ్లు ఉండాలి. ఎందుకంటే ఎవరింట్లో అందరినీ మనం సమకూర్చలేం కదా, బిల్డింగ్లు ఉండాలి. నేను బిల్డింగ్ గురించి మాట్లాడట్లేదు. సంఘం, దేవుని యొక్క సంఘం, కుటుంబాలు. ఒక కుటుంబాన్ని ఒక పాస్టర్ కట్టాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాళ్ళకి వాక్యం చెప్పాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళు మరి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారో లేదో చూసుకోవాలా, వాళ్ళు నిజంగా మరి మహిమలోనికి మార్చబడుతున్నారా, వాక్యానుసారంగా ఒక్కొక్క కుటుంబం ఉంటుందో లేదో చూసుకోవాలి. ఎప్పుడు పాసిబుల్ అయితే చెప్పండి. అది ఒక సేవకునికి ఒక కుటుంబం గురించి ఆ విధమైన బాధ్యత అంతా కూడా తీసుకొని, ఆ బరువు తీసుకొని, అది ఎవరు పెట్టింది కాదు, దేవుడు పెట్టింది. మీరు అడిగింది కాదు, మీరు ఇచ్చింది కాదు. ఎవరు పెడతారు? అది దేవుడు పెడతాడు. అదంతా కూడా నెరవేరాలంటే అది ఎప్పుడు పాసిబుల్ అయితే చెప్పండి. మీరు ఇష్టపడాలా, మీరు ఇష్టపడాలా. సింపుల్. మీరు చేసేది ఏమన్నా ఉందా? 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఒకడు, ఇన్వాలిడ్ పర్సన్ అని అందులో ఉంది, ఇంపార్టెంట్. ఆమెన్. 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వాడి దగ్గరికి యేసుప్రభువే వెళ్ళిండు. ఎవరు వెళ్ళిండు? యేసుప్రభు వెళ్ళిండు. ప్రతి చోట యేసుప్రభు దగ్గరికి అందరు వెళ్ళిర్రు, కానీ ఈ ఒక్కరి దగ్గరికి మాత్రం డైరెక్ట్ యేసుప్రభు వెళ్ళి ఎదురు అడుగుతున్నాడు, అరే బాబు నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఇదేం ప్రశ్న? నేను రోగంతో ఉన్నా, నేను ఎట్లైనా స్వస్థత పొందాలని అనుకుంటా కదా అన్నట్టు అయిపోయింది అక్కడ. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు? నీవు స్వస్థపడకూడదు, నువ్వు మారు మనసు పొందాలనుకుంటున్నావా? నీకు దేవుని యొక్క భయము అవసరమా? నీకు దేవుని స్వస్థత అవసరమా? దేవుడిచ్చే సంతోషం అవసరమా? ఆమెన్. ఎందుకు అడుగుతున్నాడు అన్నమాట? నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని. వానికి ఇంట్రెస్టే పోయి ఉంటుంది. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు, పక్కన అందరూ బాగా అయిపోతున్నారని చెప్తున్నాడు. కానీ వాడు మాత్రం దేన్ని ఇష్టపడుతున్నాడు? ఇంత వయసు వచ్చినా అదే స్థితిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. జాన్ చదవండి ఒకసారి. జాన్లో 5th చాప్టర్లో 6th verse యేసుప్రభు అంటుంది, 6వ వచనమా 5వ వచనం? 6వ వచనం చదవండి త్వరగా. చూసిరా, యేసు ప్రభు చూసిండు అంటే ఈరోజు నిన్ను 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 అందరినీ, మనల్ని అందరినీ చూస్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు నన్ను చూస్తున్నాడని? దేవుడికి తెలియకుండా ఏమన్నా జరుగుతుందా భూమి మీద? ఏం జరగదు. ఆయన బిగ్ బాస్. ఆయన చాలామంది అనుకుంటారు దేవుడికి తెలియదు అనుకుంటారు, కానీ అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఎంత ఆనందిస్తున్నాను లోపల. ఎందుకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిచ్చే ఆనందం. ఆమెన్. దేవుడిచ్చే ధైర్యం, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సంతోషం. ఇది ఒకసారి మీకు అర్థమైతే భూమిని, ఆకాశంను, సర్వ సృష్టిని ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చేసింది దేవుడని దేవునికి భయపడితే, ఆయన నీలో ఉన్నాడని నీకు తెలిస్తే నీ జీవితం డిఫరెంట్గా ఉంటుంది. నీ దేహము దేవుని ఆలయం. నీ దేహం ఏంటి? దేవుని ఆలయం. అయిందా? దేవుని ఆలయంగా కట్టబడ్డదా? ఏం కావాలి? ఈ దేహము దేవునికి ఆలయంగా మనము చేసుకోవాలి. అక్కడ ప్రశ్నిస్తున్నాడు. వాడు బహుకాలం నుండి అదే పరిస్థితులు ఉన్నాడు. ఎంతకీ వాడు బాగుపడదామనేసరికి ఏదో ఒక అడ్డు వస్తుంది. ఏదో బాగుపడదామంటే ఏదో ఒక
ఆటంకం వస్తుంది. కానీ ఈ దినము దేవుడు ఏమంటున్నాడు? ఆ ఆటంకంని తీసేయడానికి వచ్చిన అంటున్నాడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతారు ఇది ప్రొఫెటిక్గా? 38 సంవత్సరాలు అంత ఈజీ కాదు. నా లైఫ్ టైం. వాడు ఒకటే దగ్గర ఒకటే బెడ్లో పడుకున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు చూసి? వాడు బహుకాలం నుండి అక్కడ ఉన్నాడని ఎరిగి వాడు చెప్పలేదు నేను 38 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నానని. నిజంగా సేవకుడు కూడా మీరు చెప్పే అవసరం లేదు. ముందే ఎరగాల, ఆత్మలో ఆత్మ నడిపింపు ఉండాల. ఆమెన్. అక్కడ ఆదాము విషయంలో కూడా అదే జరిగింది. ఇక్కడ ఈ మనిషి జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఆమెన్. హల్లెలూయా. గ్లోరియస్ లార్డ్. ఏమైంది? నవ్వుతున్నారు? పోయిందా? ఓకే, గుడ్. హల్లెలూయా. పర్వాలేదులే, అది ప్రభు చిత్తం అయితే ఉంటుంది, లేకపోతే లేదులే. కానీ ఇప్పుడు ఆ మనిషిని ఏమడుగుతున్నాడో తెలుసా? ఏమడుగుతున్నాడు? అంత ఇది సీరియస్గా తీసుకొని నేను కూర్చొని చెప్తున్నాను కాదు, నేను నిలబడే చెప్పాల్సింది. కానీ నాకు కొంత నేను శక్తిని మిగిలించుకోవాలా మాట్లాడడానికి కూడా. ఏమన్నాడు? స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అన్నాడు. ఆమెన్. ప్రిన్స్ గోల్డీ, మధు, సుమలత కదా పేర్లు కరెక్ట్ చెప్పినా? ఈ కుటుంబంను దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. మీరు మారు మనసు పొందాలని ఇష్టపడుతున్నారా అని, మీరు బాగుపడాలని ఇష్టపడుతున్నారా అని అడుగుతున్నాడు. నో కాంప్రమైజ్. వాడేమన్నాడు? అందుకే కదా ప్రేయర్ పెట్టుకున్నది అన్నట్టు చెప్తున్నాడు. అంతే అంటున్నాడు. అయ్యా ఈడ నేను పడున్నది ఎందుకొరకు? బాగుపడడానికి కొరకే. నేను బాగుపడదామని ఎన్నిసార్లు ట్రై చేసినా అది నా వల్ల అవ్వట్లేదు. ఈరోజు అవుతుంది. ఆమెన్. ఎంతమంది నమ్ముతారు? ఇది ఉట్టిగా చెప్పట్లే, ఆన్ రికార్డ్. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఫాస్టింగ్ ఎంతమంది ఉన్నారు ఉంటే కొంచెం నాకు సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. హల్లెలూయా. దేవుని కార్యములు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాడు చెప్పిన ప్రశ్న అంతటికీ దేవుడు, వాడు చెప్పిన ఆన్సర్ అంతటికి కూడా దేవుడు వాడిని క్షమించిండు. ఈ మనిషి బుద్ధి ఓనిచ్చుకున్న వాళ్ళు కాదు. ఏమడిగిండు? స్వస్థపడగోరుతున్నామంటే అవును ప్రభు అంటే అయిపోయేది. ఏం చెప్తున్నాడు? పెద్ద స్టోరీ. మనుషులు ఏం చేస్తారు? సమస్యలు చెప్పుకోవడానికే ఇష్టపడతాడు. ఎంతసేపు సమస్యలు చెప్పడానికే ఇష్టపడతారు. అడిగిన ప్రశ్న ఏంటి? నీకు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగాడు. వీడేం చెప్తున్నాడు? స్టోరీ చెప్తున్నాడు. ఒకసారి స్టోరీ చదవండి. మీ స్టోరీలు కూడా ఉంటాయి. చెప్పండి, చదవండి. మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరంటే ఈరోజు ఉన్నారు సంఘం. మీకు సహాయం చేయడానికి ఇంతమంది ఉపాసం ఉంటున్నారు. కుటుంబం ఉన్నారా? ప్రిన్స్ గోల్డీ, మధు, సుమలత ఉన్నారా? ఒకసారి చేయొత్తురు. మీరు గాలిలో రిసీవ్ చేసుకోండి ఇది, ఈ మాటలు చేయొద్దండి. కమాన్. నేను మాట్లాడుతున్న మాటలు మిమ్మల్ని దాక్తాయి. అవే ఆత్మ, మాటనే ఆత్మ. ఆమెన్. అవి దేవుని ఆత్మ. ఇప్పుడు సంఘం వచ్చింది, కొంత సమూహం. నిజంగా మనము ఆ సమస్యల్లో ఉండి బయటకు రావాలంటే 4-5 వచ్చారు. మొన్న అక్కడ బిర్యానీ పెడితే 20-30 మంది కనబడ్డాం. ఆమెన్. కానీ నిజంగా అవసరం ఉంది ఇక్కడ తినడం అనేది సమస్యనే కాదు. నేను అన్నాను, ఫుడ్ లేకపోయినా సరే ముందు ఫాస్టింగ్లో ఉండి ప్రార్థన చేయాలని. అందుకే మన ప్రేయర్ అంతా ఫాస్టింగ్లో ఇద్దాం, దేవుని సన్నిధిలో వేడుకుందాం. అది మాటలతో అయ్యేది కాదు. ఆమెన్. ఈ దయ్యాలను మనం ఓవర్కమ్ చేసి వాటిని మనము గ్రిప్లో పెట్టుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని శక్తి చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలా. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సమస్యలు పరిస్థితులు తెలిసినప్పటికీ దేవుడు ఈ దినం మనకు అనుకూలంగా ఈ యొక్క ప్రార్థన జరుగుతుంది. ఫస్ట్ టైం ప్రేయర్ జరుగుతున్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అయ్యా నా కోసం ఎవడు కూడా లేడు అంటున్నాడు. మరి తిండి ఎవడు తెస్తున్నాడు? వాడు ఎట్లా బ్రతుకుతున్నాడు? వాని పనులు ఎవరు చేస్తున్నారు? 38 ఏళ్ళ నుంచి రోగి కదా, ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా.
కదన్నా. 38 నుంచి ఏండ్ల నుంచి రోగి అయితే తినడానికి ఫుడ్ లేకుండా అయితే 38 ఏళ్ళు బతకడు కదా. అంటే అన్నిటికున్నది, కానీ స్వస్థపడడానికి మాత్రం లేదు. మీకు అర్థమవుతుందా? నేను ఒకప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పెద్దది అది ఉండే, ఇంకొకప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ వేరే ఉండే, తర్వాత డెకోలమ్స్ ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ రియల్గా నిజమైంది విలువైన వాళ్ళు ఎవరంటే మనుషులు. మన బ్రతుకులు మాత్రం ఎట్లున్నాయా అట్లనే. సోఫాలు మారుతాయి ఇంకా కొన్ని రోజులు అయినా, అక్కడ వస్తే ఇంకొక నెలకు. నిజమన్నా, అన్నీ మనం మార్చుకుంటాం మళ్ళీ 100% మారుతుంది. ఇప్పుడు కొత్త సోఫా తెచ్చినా మనకి ఏమవుతుంది? 100% మారుతుంది. మరి పాస్టర్ వస్తాడు, ప్రార్థన చేస్తాడు, బ్రతుకు మాత్రం అట్లనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఈరోజు అట్లా ఉండడానికి సెలవు లేదు. ఆమెన్. ఈ ఛాలెంజింగ్లో వచ్చిన ఖచ్చితంగా మీరు అవకాశము ఇస్తే, ఇప్పుడే చెప్పినాను కదా, నమ్ముతున్నావా అని వేరేళ్ళ దగ్గర అడిగాడు. నమ్ముతున్నావా అని వేరేళ్ళ దగ్గర అడిగాడు. గుడ్డి వాళ్ళు వచ్చారు ఇద్దరు వెంబడించుకుంటా. దేవుడు ఏ ఇంట్లోకి వెళ్ళిండో ఆ ఇంట్లోకి వచ్చి అయ్యా మమ్మల్ని కనికరించి అంటున్నారు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరన్నా వస్తే అటువంటి అంటాం మనం. కానీ ఆ కాలంలో యేసుప్రభుని ఇంట్లోకి ఇద్దరు గుడ్డలు వచ్చారు. గుడ్డివారు వచ్చి మమ్మల్ని కరుణించమంటే నేను మీకు మేలు చేస్తానని నమ్ముతున్నారంటే వాళ్ళు ఏమన్నారు? నమ్ముతున్నామన్నారు. నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు నమ్మితే నాకు ఫుల్ శక్తి ఉంది, మిమ్మల్ని బాగు చేస్తాన్నాడా? మీ నమ్మిక చొప్పున మీకు జరుగును కాక అన్నాడా? చెప్పండి. దేవునికి అన్ని శక్తులు ఉన్నా కానీ ఎవరి నమ్మకాన్ని బట్టి బాగు చేస్తున్నాడు? ఫ్యామిలీ. నమ్ముతున్నావా గోల్డ్ దేవుడు మేలు చేస్తాడు? ఆర్ యూ బిలీవింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ గుడ్ టు యువర్ ఫ్యామిలీ? నేనైతే గుడ్ కూడా అంటలేదు, మిరాకిల్ చేస్తాడు అనుకుంటున్నా. ఆమెన్. మనం మిరాకిల్స్ ఎప్పుడు చూడం కదా, ఈరోజు మిరాకిల్స్ చూస్తాం. ఆమెన్. హల్లెలూయా. వాడికి ఎట్లా మిరాకిల్ జరిగిందంటే నెక్స్ట్ 9th verseలో ఏమన్నది? ఎప్పుడట ఎంత టైం తీసుకుంటాడట వాడు? పాస్టర్ వచ్చి సంవత్సరాలు ప్రార్థించిన ఆ సమస్య ఎక్కడుందో అక్కడనే ఉంటుంది. కానీ అది క్యాన్సల్ చేస్తున్నాం ఇప్పుడు ఆ స్పిరిట్ని. స్వస్థత ఎప్పుడు రావాలా? రమేష్ నాకు జ్వరం వచ్చిందంటూ ఫోన్లో ప్రేయర్ చేస్తున్నా అంట. ప్రేయర్ చేస్తుండగానే నీ శరీరంలో ఏం కావాలా? ఎంతమంది నమ్ముతున్నారు అది? అరే ఇట్లా ఛాలెంజింగ్గా తీసుకోండి. ప్రతి వర్డ్ మనం ప్రాణం పెట్టచ్చు వాక్యం పైన. అది అబద్ధం కాదు. వెంటనే వచ్చిందంట, ఇంకా ఏం డీలే లేదు అక్కడ. ఈరోజు కూడా ఎప్పుడు వస్తుంది ఇంకా నెక్స్ట్ ప్రేయర్ మీటింగ్కా? నమ్మాలే కదా ప్రిన్స్? నమ్మాలనే వద్దా? నువ్వు ఇటే చూడాలా, అప్పుడు తెలుస్తుంది బ్యాక్ డ్రాప్ ఉందో లేదో. మళ్ళీ లేట్ అవుతుంది. పోగానే వచ్చేసాయి నీ దగ్గర ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ అంటే చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ? వెంటనే బాగుపడ్డాడు యేసుప్రభుని. ఇప్పుడు పరిచర్య యేసుప్రభులా కావాలంటే మనకు సున్నా కూడా తెలియదు వాక్యం. ఆమెన్. ఎన్ని చెప్తున్నాను. సో మనిషి అంతటి డేంజర్ వ్యక్తి భూమి మీద ఇంకొకరు లేదు. ఈ చెడ్డ వ్యక్తి అని తెలిసి కూడా దేవుడు ఏం చేశాడు? ఈ మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఈరోజు మనకి ఇంత మంచి ప్రేయర్ని కృపనిచ్చాడంటే అది ఎంత ప్రేమిస్తే ఈ అవకాశం ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అంటే ఈ అవకాశము లేని వాళ్ళు ఎందరో చచ్చిపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు నిన్న స్టేటస్లో పెట్టాడు, వాళ్ళ స్నేహితుడు అంట, యంగ్ ఉన్నాడు, చనిపోయాడు. డిసీజ్ వచ్చింది, చనిపోయాడు. ఇదే వారంలో 2 చనిపోయారు. అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది నాకు. మనం ఎందుకు ఇంత రేపు కూడా బ్రతుకుతాం అనే ఆశతో ఉంటాం. వాక్యం సత్యం, దయ్యం సత్యం, యేసు ప్రభు సత్యం. వాక్యం చెప్తుందంతా కూడా సత్యం. ఆమెన్. సో ఇప్పుడు మనం ఎవరమని తెలుసుకోవాలా? మనం చెడ్డవాళ్ళమని తెలుసుకోవాలి. కానీ ఈ చెడ్డవాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులను పిలుస్తున్నాడు. ఒకవేళ మనం దేవుని మాట వింటే. హల్లెలూయా. దేవునికి స్నేహితులం అట. మనం ఎప్పుడైతాం స్నేహితులం? ఒకసారి ఆ మాట చూద్దాము. నిన్న మనం చదువుకున్నది ఎక్సోడస్ 33 చాప్టర్లో 9-10 verseలో. అక్కడ మోషేతోని దేవుడు ముఖాముఖిగా, అబ్బా అసలు అది ఆలోచిస్తేనే నాకు ఎంత కడుపంతా కదిలిపోతూ ఉన్నది. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మోసెస్ లైక్ ఎ ఫ్రెండ్, ఫేస్ టు ఫేస్. హౌ వెరీ క్లోజ్ కదా, చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే
ఇమాజిన్ చేసుకో, నువ్వు జాషువాతో మాట్లాడుతున్నట్టుగానే గాడ్ ఈజ్ స్పీకింగ్ లైవ్ మోసెస్తోనంటే ఎంత గ్రేట్ కదా. మోసతో ఏం చేసిండు, ఎటుపోయింది ఇప్పుడు అది. ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మనం వినడం లేదు. చూసుకుంటావా, రేపు చూసుకుంటావా, మళ్ళీ చూసుకుంటావా. నిన్న సంఘానికి రికార్డ్ చేయకముందు ఇంకొక వాక్యం చెప్పడం జరిగింది. మీరు క్షమించబడ్డ క్రైస్తవులా లేక రక్షింపబడ్డ క్రైస్తవులా అని. రెండవ ప్రశ్న వేశాను, మీరు క్షమించబడుతున్న క్రైస్తవులా రక్షింపబడుతున్న క్రైస్తవులా అని. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు, తప్పు చేస్తే క్షమిస్తాడు. రెండవసారి తప్పు చేస్తే ఏం చేస్తాడు, క్షమిస్తాడు. 3 సార్లు తప్పు చేస్తే క్షమిస్తాడు. 1000 సార్లు తప్పు చేస్తే 100% సేమ్ క్షమాపణ ఉంటుంది. నువ్వు బ్రతికినంత కాలం తప్పు చేస్తే నీకేముంటుంది, క్షమాపణ దేవుని దగ్గర ఉంటుంది. కానీ రక్షణ ఉంటుందా, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఇక క్షమిస్తాడు క్షమిస్తాడు క్షమిస్తాడు, లాస్ట్కి నువ్వెవడో నాకు తెలియదు. నీకు రక్షణనే లేదు. ఏమన్నా పేరుకి నీళ్ళలో మునిగితే బ్యాప్టిజం అనుకుంటాం. నీళ్ళలో మునిగినంత మాత్రాన మనసు మారకపోతే వ్యర్థమే. అందుకే మనం ప్రతి దినము మనం ఏదైతే క్షమించు దేవా తప్పైపోయిందని అంటున్నామో ఆ తప్పిదములు చేయకుండా దేవుని సహాయం అడగాలి. ఆమెన్. నేను చెప్పిన మాట అర్థం చేసుకున్నాను. నువ్వు ఏదైనా పాపంలో పడ్డప్పుడు, నువ్వు ఏదైనా ఒక చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు అది చెడ్డది మరలా రాకుండా వేర్లతో కూడా తీసేయాలి దాన్ని. నువ్వు వేర్లతో కూడా తీసేయకపోతే ఏమవుతుంది, మరలా ఈరోజు క్షమిస్తాడు దేవుడు, మరలా అదే పాపం మరలా చేస్తావా లేదా? ఒప్పుకుంటారు, ఎంతమంది ఒప్పుకుంటారు? ఈరోజు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, అరే నా బతుకంత ఇట్లా అయిపోయింది, ఇక నేను దీంట్లోంచి బయటకు రాలేనని అనుకుంటావు. నిజంగానే నువ్వు దాని నుంచి బయటకు రావు. ఎప్పుడు రావు, నీ సొంతంగా నువ్వు ప్రయత్నం చేస్తే రావు. యేసు క్రీస్తు సహాయము లేకుండా ఎవడు కూడా పాపం నుండి బయటకు రాడు. పక్కలకు చెప్పండి, దేవుని సహాయం కావాలని చెప్పండి. యేసు ప్రభు సహాయం కావాలి, యేసు క్రీస్తు సహాయం మనకు కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసు క్రీస్తు సహాయం కావాలా? ఆమెన్. సో మరలా జ్ఞాపకం చేస్తున్నా, అటువంటి చెడ్డ మనిషి తప్పు చేసి ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర మంచిగా కనబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని దగ్గర మంచిగా కనబడడానికి మానవ ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను అన్ని మంచిగా చేసిన, నేను అంత మంచిగా చేస్తున్నా, నేను చేసేదే కరెక్ట్ అని. ఈ మళ్ళొకసారి చదవండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 9వ వచనమా 9వ వచనం చదవండి. ఇప్పుడు 8 చదవండి. వాళ్ళు కచ్చడములు చేసుకున్నారు చూడు అంజూర ఆకులతోని, అది నేను అడుగుతుంది. మొల చుట్టూ చుట్టేసుకున్నారు. ఆమెన్ అన్న, మీరు వినాలి, అందరు వినాలి. తప్పు చేసిండు, తప్పు చేసి ఆ తప్పును కప్పుకోవడానికి ఏం చేస్తున్నాడు, అంజూరపు చెట్టు యొక్క ఆకులు పెద్దగా ఉంటాయి, ఆ కచ్చడములాగా మంచిగా ఎంత పని నేర్చుకున్నాడో చూడండి. అప్పటికప్పుడు అవి అమర్చుకొని డ్రెస్ లాగా తయారు చేసుకున్నాడు. ఇది ఎవరి ప్రయత్నము? నీకు నేను అంత కరెక్ట్ అని సమర్థించుకోవడం అన్నట్టు ఇది. కానీ దేవునిలో నువ్వు చేసే పని అంతా కూడా దేవుడికి ఇష్టము లేదు. ఈ లోకంలో చాలామంది వాళ్ళు చేసేది తప్పని తెలిసి కూడా నేనే కరెక్ట్ అనుకునే భ్రమలో ఉంటున్నారు. దేంట్లో ఉంటున్నారు? భ్రమ. చెడ్డ విత్తనం విత్తి మంచి పంట రావాలంటే వస్తుందా? అది భ్రమనే కదా, మోసమే కదా. ఇప్పుడు దేవుడు చేయొద్దన్న పని చేశారు,
దాన్ని కవర్ చేసుకుంటున్నారు వాళ్ళ సొంతగా. సో నీ సొంతగా నువ్వు దేవుని కంటే ముందే మళ్ళీ ఆ పని కూడా దేవుని అడగక ముందే మరి పాపం చేయగానే అయ్యా మరి తప్పు అయిపోయిందని మోకాళ్ళ మీద దేవుని పిలిచారా? పిలువలే. ఏం చేశారు? సొంత తెలివిని ఉపయోగించి ఆకులను తెంపుకొని ఆకులను వాళ్ళు వస్త్రములుగా చేసుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు నీ సొంత నిర్ణయాలు, నీ సొంత నీతి దేవునికి ఇష్టమైంది కాదని. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇవి చాలా లైఫ్ లెసన్స్ ఇవి. అందుకే నేను మీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. వాక్యం అనేది మన జీవితంలో గనుక లేకపోతే మనం అజ్ఞానులమే. వాక్యం ఉన్న వాళ్ళే జ్ఞానంను కలిగి ఉన్నవాళ్ళు. వాక్య జ్ఞానము చాలా విలువైంది. ఆమెన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనందరికి తెలిసిన ఫెమిలియర్ వర్డ్ ఏంటంటే హోషేయ గ్రంథం 4:6 ఏమంటున్నాడు? నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. వినాలే, ఏం లేక నశిస్తున్నారు? జ్ఞానము లేక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. దేవుని బిడ్డలు ఏం లేక నశిస్తున్నారట? చదువుతారు ఒకసారి హోషేయ 4:6. మనకు సమయం ఉంది, మనం ఇప్పుడు డైరెక్ట్ ప్రేయర్లోకి వెళ్ళిపోదాం. హోషేయ దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. 4వ అధ్యాయము 6వ వచనం. దొరికిందా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కమ్ ఆన్. నాలెడ్జ్. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నాడు. ఈ జ్ఞానం ఎవరికి ఉంటుంది? వాక్యం అనుకుంటుంది. ఎవడు నేర్పియాలి మరి వాక్యము? వీడన్నట్టుగా నన్ను తీసుకెళ్ళడానికి ఎవడు లేడు. సేవకులు వచ్చి వాక్యం బోధిస్తూ ఉంటే వాళ్ళకి సేవకులకి ఏదో పుట్టపోసిన కొరకు చేస్తున్నట్టు ఫీల్ అవుతాం మనం. సేవకులకు దేవుడు అన్నీ ఇస్తాడు, అది మనుషులకు తెలియదు. సేవకులకు దేవుడు అన్నీ ఇస్తాడు. మనుషులు ఏమనుకుంటారంటే సేవకుడిని సంఘం పోషిస్తున్నది అనుకుంటారు. హల్లెలూయా. సేవకులను ఎవరు పోషిస్తారు? దేవుడు. అల్కగా తీసుకుంటారు, ఆ సేవకులకి ఏందన్నట్టుగా తీసుకుంటారు. కానీ పిలుపుండి, ప్రత్యక్షత ఉండి, దేవుని చేత పంపబడినటువంటి సేవకులుగా మరి దేవుని సన్నిధిలో మీకోసం నిలబడ్డ సేవకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం ఎంతో మేలు పొందుకుంటాం. ఆమెన్. మీరు అన్నట్టుగా కొంతమంది సేవకులు అలాగే ఉంటారు. ఎందుకంటే వీడు అదే వేడుకుంటున్నాడు, నన్ను ఎవరు తీసుకెళ్తారు? కొందరు తీసుకెళ్తారు కానీ డబ్బులు అడుగుతారు. అర్థమవుతుందా? కొందరు తీసుకెళ్తారు కానీ డబ్బులు అడుగుతారు. మార్కు సువార్తలో చూస్తున్నాం, యోహాను సువార్తలో, లూకా సువార్తలో చూస్తున్నాం 5వ అధ్యాయంలో. మార్కు సువార్తలో అయితే దాన్ని ఇంకా క్లీన్గా చెప్పాడు. ఏమని? కొందరు మనుషులు వాడు పడి ఉండట చూసి ఒక నలుగురిని తయారు చేసి వాడిని కొంచెం యేసుప్రభు దగ్గరకు తీసుకెళ్ళండిరా అంటే ఆ నలుగురు వాడిని మంచం బెడ్తో మోసుకెళ్ళి యేసుప్రభు ముందట ఇంటి కప్పును ఓపెన్ చేసి యేసుప్రభు ముందట దించడం జరుగుతుంది. రాత్రి మేము మాట్లాడిన మాటలు ఇవి. ఇప్పుడు మనకు కూడా అవి. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఆ స్థితిలో ఉన్నారా మీరు? మరి బాగుపడాలని ఇష్టపడుతున్నారా? ఈ ప్రార్థన ఎందుకొరకు? మనం బాగుండాలనే చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కుష్ఠరోగం ఉండి వచ్చి నన్ను బాగు చేయంటే ఏం ప్రాబ్లం ఉందిరా నీకంటే, ఏదో ఒకటి నువ్వు ప్రార్థన చేయంటే నడుస్తుందా? నీకున్న రోగంని నీవు చెప్పుకోవాలా, నీకున్న ప్రాబ్లంని నీవు చెప్పుకోవాలా. అందరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దేవునితో చెప్పుకోవాలా, దేవుడు లాంటి మనుషులతోనే చెప్పుకోవాలా. ఆమెన్. అనగా ఎవరిలో దేవుడు ఉన్నాడో కూడా మనకు తెలియాలా. హల్లెలూయా. కాబట్టి ఇది ఈరోజు మనం సీరియస్గా తీసుకోవాలి. మనం చాలా చెడ్డ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఇంకా క్షమిస్తున్నాడు. ఎందుకు? దేవుని రక్షణ ఆనందం ఈ ఇంటిలో ఉండడానికి కొరకే. రక్షణ పొందినవాడు ఎవడు అనంటే ఒక తప్పు చేసిండు. ఉదాహరణకి తాగుబోతున్నాడు అనుకుందాం. తాగుబోతూ ఏం చేస్తాడు?
నేను ఈ రోజు నుంచి మారు మనసు పొందినా, నేను త్రాగను అని అంటాడు. అయ్యా నన్ను క్షమించు అంటాడు. ఓకే బిడ్డ నేను నిన్ను క్షమించిన అంటాడు. నెక్స్ట్ ఇంకో రోజు ఒక ఫ్రెండ్ వచ్చి ఆ బాటిల్ చూపించింది అనుకో, అప్పుడు ఏం చెప్పాలైనా? అది నన్నేమి అట్రాక్ట్ చేయదు, ఎందుకంటే నేను మారు మనసు పొందిన అని అన్నాడు అనుకో, అప్పుడు రక్షణ వానిలో నిలుస్తుంది. ఆమెన్. ఆ లోపల ఉన్నది బయటకు రాలేదనుకో, ఏంటిది అన్నట్టు అది నిజంగా రక్షింపబడ్డాడు. మళ్ళీ ఫ్రెండ్ వచ్చి చూపించింది అనుకో, మళ్ళీ తాగింది అనుకో, అదేంది ఇంకా అది చావలేదు లోపల. నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు నీళ్ళలో బ్యాప్టిజం తీసుకున్నా, నీ హృదయంలో నుంచి వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎట్లా చంపేయాలా? వేర్లతో కూడా చంపేయాల. ఇంకోసారి బాటిల్ చూస్తే అది నేను అట్రాక్టివ్ చేయదు, నథింగ్. అది ఇది నిజమైన రక్షణ. అట్రాక్ట్ చేసింది అనుకో, ఏందది? క్షమాపణ బతుకు. నువ్వు తాగుతావు, మళ్ళీ వచ్చి అడుగుతావు, క్షమిస్తాడు దేవుడు, కానీ రక్షణ మాత్రం ఉండదు. రక్షణ లేని వాళ్ళందరూ ఎక్కడుంటారు? నిత్య నరకాగ్ని. ఆమెన్. ఇప్పుడే చిన్నగా అగ్ని మంటలో ఏదైనా కాలితేనే ఎంతో ప్రాబ్లం ఉంటుంది, మనకు ఉండదా? కానీ నిత్యము దేవుళ్ళు కాలుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక టీవీ చూడొద్దురా అంటని చెప్తాం, నేను ఈ రోజు నుంచి చూడ అంటాడు, మళ్ళీ ఏదో ఒకటి చూస్తాడు చెడ్డది. మళ్ళీ చూస్తున్నాడంటే దాని అర్థం ఏంది? అది పూర్తిగా చావలేదు. పూర్తిగా చావని బ్రతుకులతో సంఘంలో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడైతే నీకు నీ గుణం తెలుస్తుందో అప్పుడు నువ్వు దాన్ని వెంటనే ఏం చేయాలా? దేవుని సహాయం అడగాల. అయ్యా ఏమని అడగాలే? అయ్యా ఇది నన్ను మాటి మాటికి శోధిస్తుంది, దీని నుంచి విడుదల పొందడానికి నాకు సహాయము చెయ్యి. ఎవరిని అడగాల? మనుషులను అడగాల. మనుషులను అడిగితే నిండా ముంచుతారు. సహాయం ఎవరిని అడగాల? దేవుని అడగాలి. అయ్యా నేను ఈ ప్రాబ్లంతో ఉన్నా, నాకు కూడా ఈ విధంగా ఉండడం ఇష్టము లేదు. ఆమెన్. నాకు కూడా ఈ స్థితిలో ఉండడము ఇష్టం లేదు, నాకు సహాయం చేయంటే మెల్లిగా దేవుడు ఏం చేస్తాడు? దాని నుంచి నేను దూరంగా తీసుకెళ్తాడు. ఆమెన్. అర్థమవుతుంది? ఎంత క్లియర్గా. సో నువ్వు క్షమించబడే క్రైస్తవుడికి ఉండొద్దు, నువ్వు రక్షింపబడిన క్రైస్తవుడికి ఉండాలి. ఎందుకు ఆ మాట స్పష్టంగా చెప్తున్నా? క్షమించబడడం చాలా విలువైంది, కానీ దానికంటే రక్షింపబడడం ఎంతో విలువైంది. ఆమెన్. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆయన తన ప్రజల యొక్క పాపముల నుండి వారిని క్షమించడానికి వచ్చిందంటుండా, రక్షించడానికి వచ్చిందంటుండా? యేసుప్రభు ఎందుకు వచ్చిండు? రక్షించడానికి. అంటే మనందరం రక్షణ కలిగి ఉండాలి. ఆ రక్షణ పరిపూర్ణంగా కావాల. ఏదో బ్యాప్టిజం తీసుకోగానే రక్షణ అంటే అది కొంచెం, ఇంకా పరిపూర్ణమయ్యే రక్షణ ఉంది. రక్షింపబడ్డాము, రక్షింపబడుతూనే ఉంటాము, రక్షింపబడతాము. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని రక్షణ అంటే అది చిన్న విషయం కాదు. అది ఎన్నో రూములు, ఎన్నో గదులు, ఎంతో ఉంది. దాంట్లో మనం అనుభవించాల్సింది, ఆలోచించాల్సింది. సో చాలామంది క్రైస్తవుల జీవితాల్లో, కుటుంబాల జీవితాల్లో పేరుకు క్రిస్టియన్స్, మనం చర్చికి పోతామంటారు, కానీ బ్రతుకులు మాత్రము ఏ క్రీస్తు కనవాడు, ఏ క్రైస్తు కనిపించాడు. ఆమెన్. మన బ్రతుకులు ఎవరు కనిపించాలా? క్రీస్తు కనిపించాలా. ఆమెన్. అప్పుడు వెంటనే మరి నన్ను తీసుకుపోవడానికి ఎవరు లేరంటే వాడి బాధ అంతా దేవుడు విని ఏం చేశాడు? నీ పరుపెత్తుకొని లేచి నడువు అన్నాడు. నువ్వు బాగుగా అని కూడా అనలేదు, నువ్వు స్వస్థత పొందు అని కూడా అనలేదు. యేసుప్రభు ఏమన్నాడు? నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. ఉట్టిగా నడువమంటే అయిపోతుంది, ఉట్టిగా లేచి నడిచి వెళ్ళిపో అని అంటే అయిపోతుంది. పరుపెందుకు నాయన నువ్వు లేచి నడిచిపోంటే అది అయిపోతుంది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు స్పష్టంగా? నీ పరుపెత్తుకొని పో అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ పరుపెత్తుకొని పో అంటున్నాడు. దాని అర్థమైంది? ఇప్పటిదాకా నువ్వు దేని మీద ఆధారపడ్డావో దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలా? గెలవాలా. నీ డిపెండెంట్, నువ్వు దేని మీద ఆధారపడి ఇన్ని రోజులు ఈ నీచమైన బ్రతుకులో బ్రతుకుతున్నావో దాన్ని నువ్వేం చేయాలా? జయించాలి, ఎత్తిపారేయాలా. ఆమెన్. పరుపెత్తుకొని నడుస్తూ ఉంటే పని చేసినట్టుగా అనిపించింది. సబ్బాతు రోజు ఎవడు పని చేయొద్దు. యూదులు ఎంతనే అటాక్ చేస్తారు అక్కడ మత క్రైస్తవులు. స్వస్థత పొందేటోడికి దేవుని శక్తి అవసరం, కానీ ఈ లోకంలో ఉన్న పద్ధతులు అవసరమా? బాగుపడాల. దేవుడు కావాలా మనకి? చర్చిలు కావాలా? చెప్పండి. ఎవడు కావాలన్నా? దేవుడు కావాలా? చర్చి కావాలా? బిల్డింగ్లకే కోసమే పోతారు. దేవుడు ఉండని లేకపోని అట్లా కాదు. మంచి సేవకులను మనం తెలుసుకోవాలి. మన కొరకు ఎవరు పని చేస్తున్నారో తెలుసుకోవాలా. అప్పుడు ఆ స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే
మనం ఖచ్చితంగా వెంటనే మనము స్వస్థత పొంది ప్రభు సన్నిధిలో గొప్పగా దీవించబడతాం. ఆమెన్. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? నీ సొంత ప్రయత్నములు చేసిన వ్యర్థమే. ఆదాము సొంతగా ఆకులు చుట్టుకున్నాడు, ఆ ప్రయత్నం వ్యర్థమైపోయింది. వెంటనే దేవుడు వాటిని తీసేసి తాను ఒక పశువు యొక్క చర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళకి తొడిగించినాడు. ఆమెన్. బైబిల్ ఉంది 3వ అధ్యాయంలో చివరి మాటల్లో దేవుడు ఏం చేశాడు? ఆ చర్మాన్ని తొడిగించాడు. ఒరే బాబు, మీరు చేసే తప్పులకి ఒక దినము యేసు ప్రభు అనే గొర్రెపిల్ల మీ కొరకు మరణిస్తాడు, ఆయన రక్తము కారుస్తాడు. ఆ గొర్రెపిల్ల గార్చిన రక్తంలో మనకందరికి ఏమున్నదట? విడుదల ఉన్నది. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? ఇవి చాలా చాలా విలువైన మాటలు. ఈ విలువైన మాటల్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఒకసారి మాట్లాడతాడని బైబిల్ ఉంది. దేవుడు 2 సార్లు మాట్లాడతాడు, కానీ 3వసారి మాట్లాడి కదా. నువ్వు చెప్తే వినకపోతే డ్రీమ్స్లలో వస్తాడని ఉన్నది, కళల ద్వారా మాట్లాడతాడు. ఎక్కడున్నది? యోబు తీస్తారా? క్షమించడం దేవుడు 1000 సార్లు క్షమిస్తాడు, కానీ మాట్లాడడం దేవుడు 1 సారి 2 సార్లు చెప్తాడు. ఇక 3వసారి కళలకు వెళ్ళిపోతాడు. ఇక 4వసారి నీ వల్ల నీ బ్రతుకు వేస్ట్ అని ఒకటే దెబ్బ కొట్టేస్తాడు. ఈ ప్రాణం విడిచేస్తాం, దేవుని సన్నిధిలో ఉంటాం. ఆమెన్. దేవుని సన్నిధిలో ఉంటామో ఉండమో? మంచి పనులు చేస్తే దేవుని సన్నిధిలో ఉంటాం, చెడ్డ పనులు చేస్తే అగ్నిలో ఉంటామని వాక్యమే సెలవిస్తుంది. ఇప్పుడు మనం చెప్పండి, మనం అగ్నిలోకి వెళ్ళిపోదామా, దేవుని సన్నిధికి వెళ్దామా? దేవుణ్ణి ముఖాముఖిగా చూద్దామా? హల్లెలూయా. ఆమెన్. దేవుడు ప్రతిసారి మాట్లాడాడు. ఆయన సేవకులను 1 సారి పంపుతాడు, 2 సార్లు పంపుతాడు. మన బ్రతుకులు ఎంతకీ మారకపోయినప్పుడు, మన వలన ఎటువంటి ఉపయోగం లేనప్పుడు దేవుడే తన బాణములు విడుస్తాడు. తన బాణములు విడిచి మనల్ని ఒక దెబ్బతో మనల్ని తీసి పారేస్తాడు. ఆమెన్. ఇక్కడ చూడండి 14వ వచనం 33లో, యోబు 33:14లో చూడండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు దాన్ని కనిపెట్టరంటే నిర్లక్ష్యం చేస్తారు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని యొక్క గ్రంథంలో నుండి మాటలు వింటున్నాం. ఇవి నా మాటలు కాదు, ఇవి మీరు సీరియస్గా తీసుకునండి. దేవుడు 1 సారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు. మనుషులు 10 సార్లు బుజ్జగిస్తారు కావచ్చు, కానీ దేవుడైతే 1 సారి మాట్లాడుతుండు, 2 సార్లు మాట్లాడుతుండు. 3వసారి మాత్రం ఆయన కళల ద్వారా, స్వప్నముల ద్వారా మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఎంతకీ మన బుద్ధి మారకపోతే, ఎంతకీ మన బ్రతుకులు మార్చుకోకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బాణంను విడిచి దేవుడే మనల్ని సంహరిస్తూ ఉన్నాడు. ఆమెన్. దేవుడు ఏం చేస్తున్నాడు? సంహరిస్తూ ఉన్నాడు. మన బ్రతుకు మారాలా, బుద్ధి మార్చుకోవాలా, దానికి సహాయం ఎవరిని అడగాలి? మళ్ళీ దేవుణ్ణి అడగాల. ఆమెన్. అక్కడ ఏమని ఉంది? 1 సారి దేవుడు మాట్లాడిండు, 2 మార్లు దేవుడు పలికిండు, కానీ మనుషులు లక్ష్య పెట్టలేరు. ఆమెన్. ఈ దినం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిపెత్తుకొని నడిచిండు, ఇంక అయిపోయిందా లెసన్? పరిపెత్తుకొని నడిస్తే అంత ఈజీగా ఇడిసేపెట్టలే. పెద్ద పండుగ అది యెరూషలేములో. వీడొక్కడు పరిపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు. అందరేమో ఆ పండుగలో ఆనందిస్తూ ఉంటే వీడు పరిపెత్తుకొని నడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోగులే. ఆ యొక్క బెతెస్దా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఒక ఫుట్బాల్ స్టేడియం అంతా ఉంటుందంట ఆ స్థలం. నేను విన్నాను అంతే, తెలుసుకోలేదు, చూడలేదు. యెరూషలేములో ఆ స్థలం 100,000 మంది గుంపులుగా రోగులు అక్కడ ఉండడము, అది ఇమాజిన్ చేసుకుంటే అర్థమైపోతుంది. అందులో ఒక్కొన్నే దేవుడు ఏం చేశాడు? ఈరోజు ఈ కుటుంబంలో మనల్ని కూడా ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆమెన్. అనుకున్నట్టుగా ఈ ప్రార్థనకు అనేక ఆటంకములు కలిగినాయి. నాకు నిన్న రావడం చాలా ఇబ్బంది అయింది. మొదటి సర్వీస్ ముగించుకొని 2వ సర్వీస్కి వెళ్ళడానికి అక్కడనే ఉన్న సేవకునికి అప్పచెప్పేసి మరి టైం వేస్ట్ కాకుండా అదేదో ఇంటి దగ్గర ఉండే బదులు ఇక్కడ వచ్చేద్దామని చెప్పేసి ఇటు ప్రయాణమై హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చింది. ఆమెన్. ఈ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో జరగాలని చెప్పేసి ఒక రాత్రి ముందే వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. సేవకుని ప్రయాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, అవన్నీ మీకు అవసరం లేదు, కానీ ఇక్కడ ఒకటి తెలుసుకోవాలా. ఆమెన్. హల్లెలూయా. ఇంత మేలు చేసిన తర్వాత వాడు మరలా దేవునికి కనబడుతున్నాడు.
చూడండి 15వ వచనంలో. ఒకసారి చెప్తాడు దేవుడు, 2 సార్లు చెప్తాడు. ఇక్కడ నీ పరిపెత్తుకొనమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగారు 13వ వచనంలో. అంత పబ్లిక్లో ఇమాజిన్ చేసుకుంటే వీడిని ఒక్కరినే స్వస్థపరిచాడు దేవుడు. అంతమంది పబ్లిక్లో ఎవరిని స్వస్థపరిచాడు? ఈ 38 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాడు, సఫర్ అవుతున్నాడు. ఆ యొక్క రోగి అని పేరేం చెలవిస్తుంది, రోగి. ఆ రోగిగ్రస్తుని దేవుడు ఒక్కడనే ఏం చేశాడు? బాగు చేశాడు. వాడు ఒక్కడు పరిపెత్తుకొని పోతుంటే అన్ని వందల గుంపుల మంది ఉండొచ్చు, అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది, అందులో వీడు ఒక్కడే కనిపిస్తున్నాడు. ఎవరికి? తప్పులు తీసే వాళ్ళకి. ఒరే నువ్వు నీతిమంతుడు అయిపోయినావా, ఇక మారిపోయినావా, ఇట్లా అంటారు కదా. అన్నారా నేను ఎవరన్నా మీ ఫ్రెండ్స్ బలవంతం చేసేటప్పుడు అంటారా? కొంచెం తాగని అన్నారా? తిను అని అన్నారా? నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు అయిపోయినావు అని అనలేరా? అంటారు. అట్లా వీడొక్కడు పరిపెత్తుకొని పోతుంటే నువ్వు ఒక్కడే స్వస్థత పొందినావా అన్నట్టుగా. అంటే అవును, నన్ను ఒక ఆయన స్వస్థత ఇచ్చింది నాకంటే, మరి పరిపెందుకు ఎత్తుకుంటున్నావు? ఈరోజు పని చేయొద్దు కదా. పాస్టర్లు ఏమంటున్నారు అక్కడ, శాస్త్రులు, ఒరే ఈరోజు సండే, ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు ఏ పని? ఈరోజు సబ్బాతు దినం, విశ్రాంతి దినం, ఈరోజు ఎవరు ఏ పని చేయకూడదు. నువ్వేమో నీ పరిపెత్తుకొని పోతున్నావు అంటే, అయ్యా నేను ఊరికైనా పరిపెత్తుకొని పోవట్లే, నన్ను ఒక మనుషుడు పరిపెత్తుకొని పో అన్నాడు, నేను పోతున్నా. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక ఆయన వచ్చాడు, ఆయన పరిపెత్తుకొని వెళ్ళమంటే నేను వెళ్తున్నాను, నా తప్పేమీ లేదు. చూడండి ఎవరి మీద వేసేస్తున్నాడు. క్రీస్తు కొరకు ఇంత కూడా ఇట్లా వాడు సంతోషంగా చెప్పిండా, మరి వాళ్ళకి భయపడి చెప్పిండా తెలియదు. నన్ను ఒక ఆయన చెప్తే నేను చేస్తున్నా. ఎట్లా చెప్తున్నాడు? చదవండి అక్కడ 13వ వచనంలో ఏమంటున్నాడు. అక్కడ 12వ వచనంలో 11లో చూస్తే, అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడువుమని ఏం చేశాడు? నాతో చెప్పిండు. నా యేసయ్య నాకు చెప్పిండు అని చెప్పినట్టు. ఇప్పుడు ఇక్కడ అర్థం ఎంతమందికి అర్థమవుతుంది మాట? దేవుని కొరకు మనం కొంత, అంటే యేసుప్రభు పరిచయం లేడు, యేసుప్రభు అన్న పేరు తెలియదు, ఏమి కూడా తెలియదు. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అవును, బాగైపో అన్నాడు, అంతే, వెళ్ళిపోయాడు. ఈయననేమో పబ్లిక్లో వెళ్ళిపోయాడు. ఆమె ఇప్పుడు 14వ వచనం చూడండి. ఆ చోటు 13వ వచనంలో అతడు ఎవడో స్వస్థత నొందిన వారికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండేను గనక యేసు తప్పించుకొని పోయాను. అటు తరువాత యేసు వాణ్ణి ఎక్కడ కలిసిండు? దేవాలయంలో. నెక్స్ట్ టైం అక్కడనే అదే రోజు అక్కడ కలుస్తున్నాడు, మళ్ళీ కలుస్తున్నాడు యేసు ప్రభు. కలిసి ఏమంటున్నాడో తెలుసా? రేయ్ జాగ్రత్త, నువ్వు ఆరోగ్యం పొందుకున్నావు, మారు మనస్సు వస్తే వచ్చింది, కానీ నువ్వు కనుక మరలా పాపం చేసినావు అనుకో, ఇంతకంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావు, నువ్వు మరలా పాపము చెయ్యకు అన్నాడు యేసు ప్రభు. ఇది మర్చిపోతున్నారు అందరు. దేవుడిచ్చిన మేళ్ళని పట్టుకొని ఎలాడుతూ ఉన్నారు. దేవుని చేతిని చూస్తారు, దేవుని ఎవడు చూస్తలే. ఆశీర్వాదాలు కావాలా, రోగాలు పోవాలా, డబ్బులు కావాలా, ఇండ్లు కావాలా, భూములు కావాలా, ఇవి ఆలోచిస్తున్నారు. భక్తుడు చెప్తా ఉన్నాడు, దైవజనుడు ఏమని చెప్తున్నాడంటే, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్లో ఉంది, మనము యేసుక్రీస్తుతో ప్రదానం చేయబడ్డాం, ఎంగేజ్మెంట్ అయింది అన్నట్టు. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరికీ ఏమైంది? ఎంగేజ్మెంట్. అర్థమవుతుందా మీకు? సిస్టర్ వస్తుందా? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళమందరం కూడా ఏమైనా దేవునితో ఎంగేజ్మెంట్లోకి వెళ్ళిపోయినాం. ఆమెన్. దేవుని యొక్క వినండి ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరం ఏమైపోయినాం? దేవునితో ప్రధానము చేయబడ్డాం. పెళ్ళి చేసుకుంటానని చెప్పిండు, పరదేశం పోయిండు, పరలోకం పోయిండు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసిండు? ప్రధానం చేసుకున్నాడు, ఎక్కడికి పోయిండు? పెళ్లి కుమారుడు పరలోకం వెళ్ళిపోయిండు. ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యి దుబాయో మస్కటో లేక అమెరికానో పోయితే పెళ్ళి పెట్టుకొని అబ్బాయి కొరకు ఎదురు చూస్తుందా? అబ్బాయి పంపే బహుమతుల కొరకు ఎదురు చూస్తుందా? చెప్పండి. ఎంగేజ్మెంట్ అయిపోయింది,
పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తుందా, బహుమతి కొరకు ఎదురు చూస్తుందా? బహుమతి కొరకు ఎదురు చూసే వాళ్ళు అసలు ఆమెను పెళ్లి చేసుకోకపోవడమే మంచిది కదా. ఇప్పుడు క్రైస్తవులంతా దేవుడిచ్చే బహుమతుల కోసమే వస్తున్నారు. ఆరోగ్యం కావాలా, డబ్బులు కావాలా, ఉద్యోగాలు కావాలా, కానీ యేసుప్రభు మాత్రం ఎవరికి అవసరం లేదు. రెండవ రాకడలో వస్తానంటే ఆయన కోసం బతకాలి మనం, అంతే కదా. ఆయనను కోరుకోవాలి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆమేన్. నేను చెప్పింది అర్థమవుతుంది. బాప్టిజం తీసుకుంటే ఏమైనట్టు, మనము పెళ్లి కుమార్తెలాగా ఆయన కొరకు ప్రత్యేకింపబడిన వాళ్ళం. ఇంకా చేసే పనులన్నీ చేయొద్దు, పిచ్చి పిచ్చి చేష్టలు ఏం చేయొద్దు. ఒకవేళ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఏం చేస్తారు, కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఇక అప్పుడు దాకా వెళ్ళే పనులు, ఆ వస్తువుల దగ్గరికి వెళ్ళనియారు, పనుల దగ్గరికి వెళ్ళనియారు, బయట తిరగనియారు. ఎందుకు అమ్మ, ఇంకా కొన్ని రోజులు ఆగితే నీకు పెళ్ళి అవుతుంది, నీ భర్తతో కలిసి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అంటారు. అప్పటి వరకు ఏం చేస్తారు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళని సీక్రెట్గా పెడతారా పెట్టరా? సీక్రెట్గా అంటే డిసిప్లిన్గా అనేది. ఆమెన్. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎంగేజ్మెంట్ చేసుకొని విచ్చలవిడిగా తిరిగితే ఎట్లుంటుంది, ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతే ఎట్లుంటుంది? దేవుళ్ళు బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బ్యాప్టిజం పొందిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. బ్యాప్టిజం అంటేనే దేవునికి ప్రధానము చేయబడ్డట్లు. ప్రధానం చేయబడి నమ్మకంగా బ్రతకల్లా వద్దా పెళ్లి కుమారుడి కొరకు? ఒక్కసారి నువ్వు నీ బుద్ధికి దోచినట్టు, నీ ఇష్టం ఉన్నట్టు తిరుగులాడితే నువ్వు పెళ్ళికి పనికొస్తావా? చెప్పండి, పనికొస్తావా? దేవునికి, దేవుని సంఘానికి అసలే పనికిరాం. అందుకే కుటుంబాలుగా దేవునికి పెళ్లి కుమార్తెలాగా తయారు చేయడానికే పాస్టర్లు కష్టపడాలి. ఆమెన్. వాక్యం చేత అలంకరించాలా సంఘాన్ని, వాక్యం చేత అలంకరించాలా, వాక్యం చేత బోధించాలా. హల్లెలూయా. నువ్వు తుమ్మినా, దగ్గినా, నిన్ను కోసినా ఏం రావాలా? వాక్యమే రావాలా. సంఘాన్ని ఆ విధంగా వాక్యం చేత నింపాలా. కానీ డ్యాన్సులు, గేమ్స్ చర్చిలో ఇవన్నీ కూడా చేయదగినవి కావు. సంఘాన్ని మరి చక్కగా వాక్య బోధనలో పెంచాలి. ఇప్పుడు ఈ కుటుంబాన్ని కూడా దేవుడే కడుతూ ఉన్నాడు. సేవకుని మాటలు వింటున్నారు కదా, ఎంత డేంజర్ ఉందో. నీకు సెలవు లేదు, నీవు ఒకసారి యేసుప్రభు నమ్మలేను, నేను నాకు దేవుడు కాదు, నాకు అవసరం లేదంటే నీ లెక్క వేరుంటుంది. కానీ నువ్వు దేవుని బిడ్డ, నేను యేసుప్రభు బిడ్డ అని చెప్పుకుంటే నీ లెక్క ఇంకొక తీరు ఉంటుంది. ఆమెన్. సో లోపలన్నీ బాగా దెబ్బలు కొట్టినాం కాదు, బయట వాళ్ళని ముద్దు పెట్టుకుంటాం కదా మనం. బయట వాళ్ళడేమో మెచ్చుకుంటాం, ఇంటి వాళ్ళడేమో తిడుతూ ఉంటాం. సేమ్ దేవుడు కూడా అంతే, మనల్ని ఇంకెక్కువగా మన మీద కొంత ఆశ పెట్టుకున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ దినము, ఈ ఉపవాస ప్రార్థనకి ముందుగా ఈ మాటలు వింటున్న మనము మరలా పాపము చేయకూడదు. ఒకసారి చదవండి ఆ మాట, 14వ వచనంలో చూడండి. మళ్ళీ పాపం చేసుడు ఏంది, ఇప్పుడున్న పాపం పోయితే చాలు, మళ్ళీ చేతన చేయన తర్వాత సంగతి అనుకుంటే ఈరోజు నమ్ముదాం. ఈ రోజు నుంచి దేవుడు మన కుటుంబాల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడని దయచేసి ఇదే గుర్తుంచుకునండి. నువ్వెంత చేసినా, ఏం చేసినా దేవుని సహాయం లేకపోతే దేని నుంచి మనం విడుదల పొందలేము. దేవుడు ఎంతో అవసరం మనకి, యేసుప్రభు ఎంతో అవసరం. అక్కడ యేసుప్రభు వస్తే కానీ వారి 38 ఏళ్ళ నుంచి ఉన్న వ్యసనము పోలేదు, ఆ రోగము పోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 years. అది చిన్న వయసు కాదు, ఆ చిన్న సంవత్సరాలు కాదు. ఒక్క రోగం 38 ఏళ్ళతో బతుకుతున్నాడు అంటే దేవుని కృప మరి ఈ దినము మనల్ని కూడా దాక్కుతున్నది. చదవండి 14వ వచనం యోహాను సువార్తలో. మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయొద్దు. నిజంగా పర్సనల్గా దేవునితో మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. పాస్టర్ అంటే మామూలు సంగతి కాదు. పాస్టర్ మీద ఉన్న అభిషేకము నిన్ను కాపాడుతూ ఉంటుంది. నీకు తెలియదు ఆ సంగతి. దైవజనులు నిజంగా దేవుని చేత ఎన్నుకొనబడిన వారి యొక్క అభిషేకము, వారి ప్రార్థనలు, సంఘం కొరకు వారు ప్రార్థించిన ప్రార్థనలు సంఘం అంతటిని కాపాడుతాయి. మరి ఆ పాస్టర్ చచ్చిపోతే మీకు కాపుదలు ఉన్నదా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ స్లాబ్ వేసేటప్పుడు కింద అవి పెడతారు కదా, రాడ్లు, కట్టెలో రాడ్లో పెడతారు. స్లాబు అది గట్టిపడకముందే
ఒక కట్టె ఇరిగిపోయింది అనుకుందాం, ఇంకొక రెండింటిని పడగొట్టింది అనుకుందాం, ఇరిగిపోయి ఆ ప్రాంతంలో ఏమవుతుంది? ఆ స్లాబ్ ఏమవుతుంది? కూలిపోతుంది, నిలవదు. పాస్టర్లు కట్టెల్లాగానే నీవు ఈ కట్టెలు ఉన్నప్పుడు నువ్వేం కావాలా? బలవంతుడవు కావాలి. ఎక్కడ బలవంతుడవు కావాలా? నీకు దేవునికి మంచి సంబంధము ఏర్పడాలి. దయచేసి కుటుంబం జ్ఞాపకం చేసుకునండి. ఈ పాస్టర్ ఇక్కడ కేవలం దేవునికి మిమ్మల్ని, మీకు దేవుని మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ రావాలి, బలమైన రిలేషన్షిప్. ఆమెన్. ఒకప్పుడు ధనరాజు వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్తుంటే ధనరాజు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేవాడట. ఈ రమేష్కి ఒక పని లేదు ఎప్పుడు వస్తాడని ధనరాజు బయటకు వెళ్ళిపోయాడు. ఆయననే చెప్తాడు, ఆయన అడగండి, ఇక్కడనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, కూర్చోండి. హల్లెలూయా. సో దయచేసి ఈ ప్రేయర్ మీటింగ్ నువ్వు నేను అందరం అనుకుంటే జరిగింది కాదు. ఇది దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి అనుగ్రహించిన సమయం ఇది. ఆమెన్. ఇది ఎవరిచ్చిర్రు ఈ సమయము? ఇవి 30 ఏళ్ళ చేర్చుకోయేటోళ్ళు కూడా తెలుసుకోలేని సత్యాలు మనం ఈరోజు వింటున్నామంటే ఇది ఎంతో భాగ్యం. హల్లెలూయా. సో అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మరలా పాపము చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఈ కట్టెలు ఎట్లయితే కొద్దిసేపు సపోర్ట్ చేస్తున్నాయో ఈ సేవకులు కూడా కొద్దిసేపే ఉంటారు మీతోని. పాస్టర్ని నమ్ముకొని బతకద్దు. మా పాస్టర్ ఉపాసం ఉండి మా కోసం ప్రార్థన చేస్తాడు, మేము బిర్యానీ తిని హాయిగా వండుకుంటామని అనుకోవద్దు ఏ క్రైస్తవుడు. పాస్టర్ ఉన్నప్పుడే వీళ్ళు నేర్చుకోవాలి ప్రేయర్. పాస్టర్ ఉన్నప్పుడే ఆ అభిషేకం వీళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకోవాలి. ఇప్పుడంటే మీకు పాస్టర్ మీద నుండి ఆ యొక్క దయా కృప ఆ అభిషేకం వస్తుంది, కానీ రేపు పాస్టర్ ఎల్లకాలం ఉండడు. మీకు మీరు దేవునితో ఏం కావాలా? మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నేను ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు ఫ్యామిలీగా ప్రేయర్ చేసుకోండి అన్నాను. ఎన్ని రోజులు ప్రేయర్ చేసుకున్నారు ఇంట్లో? ఎన్ని రోజులు ప్రేయర్ జరిగిందన్న? ఫ్యామిలీగా కూర్చున్న దినం ఒకటి చెప్పండి. సేవకుని మాట అల్లుగా ఉంటుంది. ఆ సేవకుడు కట్టెలాగానే కనిపిస్తాడు, కానీ ఆ కట్టె లేకపోతేనే నువ్వు నిలబడలేవు. ఆమెన్. అది నువ్వు నిలబడ్డ తర్వాత నీకు సేవకుడు అవసరం లేదు, నీకు ఎవడు బోధించే అవసరం లేదు. ఇప్పుడు కట్టెలు పెట్టుకొని ఉంటున్నామా స్లాబ్కి? స్లాబ్ ఏమైపోయింది? రెడీ అయిపోయింది. నువ్వు రెడీ అయ్యే వరకు ఒక మనిషి నీకు అవసరం. ఆయననే దేవుని సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఆమెన్. నువ్వు ఎన్ని దినములు ఇంకా నేను చిన్నపిల్లాన్ని, ఇంకా నాకు పాలు కూడా తాగస్తలేదు, ఇంకా నేను ఎత్తుకోవాలని ఉంటావో నువ్వు ఏ పనికి రావు. ఆమెన్. చిన్నపిల్లలు దేనికన్నా యుద్ధానికి పనికొస్తారా? పాలు తాగే వాళ్ళు యుద్ధానికి పనికొస్తారా? పనికిరారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట? అక్కడ అంటున్నాడు, రెండవ పర్యాయం యేసుక్రీస్తును కనుగొని అప్పుడు ఓహో ఈయన యేసు అని తెలుసుకున్నాడు. ఆయన పేరు ఏమని తెలుసుకున్నాడు? యేసు. నన్ను ఎవడో అడిగాడు, ఒరే ఎందుకురా పరిపెత్తుకొని వెళ్తున్నావు అంటే నేను ఆయనకు చెప్పాను. ఏమని చెప్పాను? ఒక వ్యక్తి పరిపెత్తుకొని నడువమన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదన్నాను. ఇప్పుడు వెళ్ళి నేను ఈ యేసు ప్రభు గురించి గొప్పగా చెప్తా. ఎవరికి? ఆ యూద మతస్థులకి. ఆమెన్. వీడు ఉన్నోడు ఉండక ఏం చేశాడు? గుడిలో యేసు ప్రభువును కలిసి ఆయన డీటెయిల్స్ అన్నీ రాసుకొని, అయ్యా ఇగో ఈ వ్యక్తి నన్ను బాగు చేసిందంటే అసలే ఈ మనుషులు యేసు ప్రభు అంటే పడని వాళ్ళు. ఆమెన్. సో మన చుట్టూన వాళ్ళంతా మంచి వాళ్ళని ఎప్పుడు అనుకోకూడదు. హల్లెలూయా. అది కుటుంబమైనా ఎవరైనా. ఒకరోజు నీవు ఇరుక్కుంటావు, ఆ గాఢంధకారపు లోయలోనికి నీవు వస్తావు. అప్పుడు నీకు స్నేహం చేసేది నీ భార్య పిల్లలు ఎవరు కాదు. ఆమెన్. నీ భర్త కూడా కాదు, నీ సేవకుడు కూడా కాదు, నీకు నీవే ఆ గాఢాంధకారంలో నుంచి వెళ్ళాలి. నీకు క్యాన్సర్ వస్తే పాస్టర్కి వస్తుందా? ఆపరేషన్ నాకు చేస్తే నీకు హీలింగ్ వస్తుందా? ఎవరు ఆ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ నీ గుండా వెళ్ళాలి? ఎవరికి వస్తుందో వాడే వెళ్ళాలి. మరి ఇదంతేంది డ్రామా? ఇది కేవలము సంఘము దేవునిలో కట్టబడడం కొరకే. ఆమెన్. నీ క్యాన్సర్ వచ్చినా పాస్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నీ విశ్వాసము దేవునిలో నిలకడగా ఉంటుంది. ఆమెన్. నువ్వు గాఢంధకారం లోయలోకి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తావు. 2-3 సోపతి తీసుకొని పోతావా? నాతో పాటు మీరు కూడా నా కష్టాల్లోకి రండి అంటావా? అంటారు ఎవరన్నా? ఎవరు అనరు. నువ్వే అనుభవించాలి కష్టం. మేము ఎవరమన్నా చేసినామా? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు మేం చేయాలి? నువ్వే బెడ్ మీద పడుకోవాలి. రండి నాకు కొంచెం కష్టం అవుతుంది, నా బరువు కొంచెం మొయ్యండి అంటే మొయ్యేటోళ్ళు ఉంటారు ఎవరన్నా? ఎవరు కూడా ఉండరు. ఆమెన్. ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ దినము ఆ గాఢంధకారపు లోయలో నీవు ఉన్న మొట్టమొదటి ఆలోచన నీకు వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు
ఇంకా ఇట్లనే చూస్తే సామెతలు 14:14 చదవండి ఒకసారి. ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. చదివి దాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడే మనకు నేర్పించను గాక. నేను ఎప్పుడు బోధించలేదు అది, కానీ 14:14 వెక్కసం అవుతాయి. వాంటింగ్. ఆమెన్. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి ఒకసారి. విల్ మెడిటేట్ ఆన్ దట్. The backslider in heart will be filled with his own ways, but a good man will be satisfied from above. ఆమెన్. అర్థమవుతుంది ఇక్కడ. నీ బైబిల్లో చదవండి. సేమ్ ఉందా? బ్లాక్ సైడర్ అనే ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, భక్తి మార్గం విడిచిన మార్గం వాడికి వెక్కసం అవుతుందట. ఒక దినం వచ్చేసరికి వాడికి దాని మీద కూడా ఇంట్రెస్ట్, అది ఏం చేయాలో అర్థం కాదు. ఇక భక్తిహీనుల మార్గము వంకర మార్గం అని వాక్యం సెలవిస్తున్నది. ఆమెన్. భక్తిహీనుల మార్గము వంకర మార్గం. హల్లెలూయా. భక్తిహీనుల మార్గము వంకర మార్గం. జాషువా, యు ఆర్ డిస్ట్రాక్టెడ్. వేర్ ఇస్ యువర్ రెవరెన్స్ టు హోలీ స్పిరిట్? God is there, man, in our midst. Don't talk. మళ్ళొకసారి చదువుదాం. అది భక్తిహీనుని మార్గము వానికే వెక్కసం అవుతుంది. వాడే భరించలేడు ఇంకా భక్తి విడిచిన వాళ్ళ మార్గం. ఇంకా నీతిమంతుడు నిన్నదా, మంచివాని స్వభావం మనకి సంతోషం ఇస్తుందట, భక్తిహీన మార్గం మనకి వెక్కసం అవుతుందంట. ఎట్లా ఉంది? ఎంత క్లియర్గా ఉంది. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఆ స్థితిలో? ఒకరోజు నీకు అది రిటర్న్ వచ్చేస్తుంది. ఇక స్లాబ్ ఒక చెంప దెబ్బ కొడుతుంది. దేవునికి నుండి దూరంగా పోతే దయ్యానికి దొరుకుతాం మనం. దేవుని నుండి దూరంగా వెళ్తే మందలో నుండి గొర్రె తప్పిపోతే సింహంకో పులికో తోడేలుకో ఏమవుతుంది? బలి అవ్వాల్సిందే అడవిలో తప్పిపోయిన గొర్రె. అయితే ఇది గాఢాంధకారంలోకి వెళ్తున్నప్పుడు ఇవి గుర్తుకొస్తాయి అన్నట్టు. ఇంకా అరే నేను ఎక్కడన్నా తప్పు చేసిందా, నాకు ఈ కష్టం వచ్చింది. ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు? నీది నువ్వు లెక్క కట్టుకుంటావు ఇక గాఢాంధకారంలో వేస్తే. హల్లెలూయా. నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నా బ్రతికిట్లు ఎందుకు అయింది, అసలు మెయిన్ ఎక్కడ ఉంది? చదువు వచ్చినాడైనా చదువు రానివాడైనా ఏదైనా కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఈ కామన్ సెన్స్తో ఏం చేస్తాడు? కష్టం రాగానే ఏం చేస్తే ఈ కష్టం వచ్చిందని ఆలోచనలో పడతాడు. ఈ గాఢాంధకారంలోనికి ఎంటర్ అయిన ఈ గొర్రె ఏం చేస్తుంది? ఫస్ట్ ఆలోచిస్తుంది. కనీసం అట్లా ఆలోచించడానికి టైం అన్నా మనకి ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు నువ్వు ఆ స్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావు? రెండవది ఏం తెలుసుకుంటుంది ఆ గొర్రె? ఫస్ట్ది నేను ఎక్కడన్నా తప్పు చేసినా అని ఎగ్జామిన్ చేసుకుంటుంది. చేసుకుంటారు ఎవరన్నా? నేను అంత కరెక్టే అనుకుంటే మాత్రం ఆ గాఢాంధకారంలో ఖతం అయిపోతాం. బయటకు రామిగా. నూనెతో తల అంటేది లేదు, నీకు భోజనం వల్ల లేదు. ఆమెన్. సో ముందు మనం ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు వీడు ఈ 38 ఏళ్ళ నుంచి రోగంతో పడి ఉన్నాడు ఆ కోనేటి దగ్గర. వాడు ఒక గాఢాంధకారపు లోయ. ఆ గాఢాంధకారపు లోయలో మెరుపు మెరిచినట్టుగా కృప వచ్చేసింది వాడి మీదకి. యేసుప్రభు వచ్చేసి వాడిని బాగు చేసిండు. వాడు చాలా గాఢాంధకారపు లోయ నుంచి బయటకు వచ్చేసింది. ప్రతి ఒక్కరం కూడా అదే. రెండవది ఏం తెలుస్తుంది? నీవు ఉన్న స్థితిలో నిన్నెవరు బాగు చూసుకుంటున్నారో, నిన్నెవరు నటన చేస్తున్నారో, నీ నిజమైన స్నేహితులు ఎవరో, నీకు ఉట్టి మాటలు చెప్పే స్నేహితులు ఎవరో నీవు కష్టాల్లోనే తెలుసుకుంటావు. గాఢాంధకారంలో నేర్పే పాఠం ఏంటిది? నిజమైన మనుష్యులు ఎవరో తెలుసుకుంటారు. మొన్న ఒక కుటుంబానికి వెళ్ళాను. ఆయన ఒక దేశంకి వెళ్ళాడు, అక్కడ దయ్యం పట్టింది. దయ్యం పడితే ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రార్థన చేస్తున్నాను, అయ్యా మేము కష్టాల్లో ఉన్నామని మా కోసం ఎవరు కూడా వచ్చి ప్రార్థన చేస్తలేరు. అన్నీ బాగున్నప్పుడు సేవకులు వెళ్తారు, కానుకలు తీసుకొచ్చుకుంటారు. సేవకులు వెళ్తారు, ఇంకేదన్నా ఇస్తే బట్టలు తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళ ఇంటికి, అన్నీ బాగున్నప్పుడు. కానీ కష్టం ఉన్నప్పుడు దయ్యం పట్టిందంటే ఎవడు వస్తలేడని అంటుండే. బాధ అనిపించింది. ప్రేయర్ చేసినాం. ఆమెన్. ఆ స్థితిలో
నీకు గాఢాంధకూరపు లోయ అంటే నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. నీ బుద్ధికి తోచినట్టు నువ్వు వెళ్తే ఒకరోజు అది నీకు దెబ్బ వస్తుంది. ఆమెన్. చెప్పుదాం అందరం కూడా, నా ఇష్టానికి నేను వెళ్తే ఒకరోజు నేను బాధపడాల్సి వస్తుందని చెప్పండి. భక్తి మార్గం విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా నడవడం మానేసి ఏది పడుతుంది నువ్వే దేవుడు అయిపోయినావు అనుకో, ఒకరోజు దేవుడు బలంగా నిన్ను దెబ్బ కొట్టినప్పుడు నువ్వు మళ్ళీ పైకి లేవవు. ఇంకా నీకు ఆ పరుపే గతి అవుతుంది. ఏం గతి అవుతుంది? ఆమెన్, హల్లెలూయా. ఈరోజు కొత్త మాట చెప్దాం. పరుపే గతి అవుతుంది అంటే దేవుడు నిన్ను పరుపు మీద నుంచి లేవనెత్తగలుగుతాడు, తీసుకుపోయి పరుపులో వండబెట్టగలుగుతాడు. ఆమెన్. నిన్ను కొడితే పరుపులో వెళ్ళిపోతావు, ఇక బెడ్కి అంకితం అయిపోతావు. నిన్ను లేపితే బెడ్ని ఎత్తుకొని పోతావు. ఎట్లుంటుంది అన్నట్టు దేవుడు చేసే కార్యం. ఆమెన్. ఇది సంతోషంగా వినడానికి ఉన్నప్పటికీ నీ బ్రతుకు నీవు సరి చేసుకోవాలి. ఇది మంచి అవకాశం. ఇంకెన్ని రోజులు క్షమించాలా నిన్ను? ఇంకెన్ని రోజులు భరిస్తా నిన్ను? మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాం ఒకటే టైంలో. అటు ఆదాంది, ఇటు మోషేది, ఇటు యేసు ప్రభుది. ఆమెన్. మోషే ప్రజలందరూ ఇలాగే అంటే మనుషుల బుద్ధి ఓనించుకోక కక్కిన దాన్ని మరలా తింటున్నారు, ఇడిసబెట్టిన దాన్ని మరలా చేస్తున్నారు. దేవుడు తెగులు తీసుకొచ్చి చంపేస్తున్నాడు. అబ్బో దేవుడు ఉన్నాడు మోషేతో నన్ను భయపడుతున్నారు. మళ్ళీ ఒక్క అడుగు వేయగానే మళ్ళీ మోషేని ఏం చేస్తున్నారు? మోషే మీద సనుక్కుంటున్నారు. కళ్ళ ముందు అద్భుతం చూస్తున్నారు, మరలా సనుక్కుంటున్నారు. అడవిలోనే మోషే మీద సనుక్కున్న వాళ్ళందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఆమెన్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం యేసు ప్రభు మీద సనుక్కున్నారు. అక్కడ వీడిని చంపేద్దాం, ఇక వీడు సబ్బాతు రోజు విశ్రాంతి దినం వీని పరిపెత్తుకోమని ఎట్లా చెప్తాడని ఆలోచిస్తుర్రు. కానీ 38 ఏళ్ళ నుంచి బాగులేనోడు బాగా అయిందని సంతోషిస్తుర్రా? సో ఈ మనుషులు నువ్వు బాగుపడితే ఏడ్చే వాళ్ళే తప్ప నువ్వు బాగుపడితే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఒక మంచి ఫ్యామిలీ నీకు ఉండాలి. ఏ ఫ్యామిలీ? సంఘం అనే ఫ్యామిలీ. నువ్వు బాగుపడాలని కోరుకునే వ్యక్తులు నీతో ఉండాలా? హల్లెలూయా. నువ్వు బాగుపడితే నీతో ఉండాలని నేను కోరుకునే వాళ్ళు, నువ్వు బాగుపడాలని కోరుకునే వాళ్ళు, నువ్వు బాగుపడితే నీతో ఆనందించే వాళ్ళతోనే నీవు తిరగాలి. అందరు నా వాళ్ళు అనుకోదు. ఉంటారు కదా మనకు ఫ్యామిలీ మెంబర్స్, అంతా మా వాళ్ళు అనుకుంటే మొదటికి మోసపోతాం మనం. ఆమెన్. అందరూ మనోళ్ళు కాదు, మన వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది. ఈ కష్టం వచ్చినప్పుడు ఈ గొర్రె వెతుకుతూ ఉంది, అసలు నాకు స్నేహితులు ఎవరని. ఎవడు కూడా లేడు. ఉన్నాడు ఎవడన్నా? ఎవరో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు నీ చేతుకున్న ఫింగర్స్ లాగా. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు గుర్తుకొస్తారు చూడు, వాళ్ళే నిజమైన స్నేహితులు. ఆమెన్. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీకు గుర్తుకొచ్చే వాళ్ళే నిజమైన స్నేహితులు. లెక్క పెడితే నువ్వు అన్నీ బాగున్నప్పుడు, యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నావు, శాంతికరమైన జలములు దాగిపిస్తున్నావు అని అన్నప్పుడేమో అందరూ ఉంటారు నీతోని. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎవరుంటారు? అందరూ ఉంటారు. బలం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు అన్నీ అందరూ నీతో ఉంటారు. నీకు కష్టం వస్తే ఇలాగా మలుపుకొని వెళ్ళిపోతారు, నేను సైడ్ చేసేసి వెళ్ళిపోతారు. ఇది మానవ బుద్ధి, దేవునికి తెలుసు అదంతా. అయినా ఇట్లాంటి వాళ్ళ కొరకు యేసు ప్రభువుగా మానవ రూపంలో వచ్చాడు. వాక్యమే శరీరాన్ని ధరించుకొని శరీరంలో వచ్చి 38 ఏళ్ళ నుంచి పడున్నోని బాగు చేస్తే ఎందుకు వాడు బాగుపడ్డాడని ప్రశ్న ఇక్కడ. వాడు బాగుపడ్డాడన్న సంతోషం కంటే ఎక్కువ ఎట్లా సబ్బాతు రోజు బాగు చేస్తాడని యేసుప్రభు మీద తిరుగుబాటు చేసేది. ఇదొక కోణంలో మనం ఆలోచించాలా. ఆమెన్. యేసుప్రభుని ఆ విధంగా అనగా సేవకులను ఆ విధంగా అల్కగా తీసుకుంటున్నారు. సేవకుడు అంటే నీ బ్రతుకు సేవకునిలోనే ఉంది. నువ్వు చావాలన్నా బ్రతకాలన్నా. అర్థమైందా? దేవుని వాక్యం అంటుంది జీవ మరణంలో నాలుక వశం. ఆమెన్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేసి దేవునికి ఫ్రస్ట్రేషన్ తెప్పించారు. ఏం చేశారు? కోపము తెప్పించారు. అప్పుడు యేసుప్రభు వచ్చేసి అంటాడు, వీళ్ళు 10 సార్లు నన్ను దుఃఖపెట్టారు, వీళ్ళని నేనేం చేస్తా, ఇంకా వీళ్ళు ఉండకుండా వీళ్ళని నాశనం చేస్తా అంటే పాస్టర్ ఏం చేస్తున్నాడు మధ్యలో ఉండి, అయ్యా నువ్వు వీళ్ళని నాశనం చేస్తే ఆయన నీ పేరు పెట్టుకున్నాడయ్యా, క్రైస్తవుడు అని తిరుగుతున్నాడయ్యా, ఒక క్రైస్తవుడు ఇట్లా నువ్వు చంపేస్తే చెడ్డ పేరు ఎవరికి వస్తుందయ్యా? దేవుడివి నీకే వస్తుంది చెడ్డ పేరు. ఎట్లనే చేసి వాళ్ళని నువ్వే మార్చుకో, నువ్వే బ్రతికించని ఎవరు ప్రేయర్ చేస్తారు?
ఇప్పుడు ఈ సేవకుడు కూడా అంతే. ఏ కుటుంబం బాగాలేకపోయినా, ఏ కుటుంబం దేవునిలో వీక్కున్నా, ఆ కుటుంబాలన్నిట్లో దేవుని ప్రేమను నింపాల. ఇప్పుడు టైర్లో పంపు చేస్తాం కదా, నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కారులో 4 టైర్లో ఎయిర్ ఎంత ఉందో చెక్ చేసుకొని వచ్చిన. తక్కువ ఉంటే ఏం చేసినాం? నింపడానికి ఇష్టపడ్డాం. ఆమెన్. సో ఈ దినము ఏ కుటుంబం అయితే దేవునిలో కట్టబడట్లేదో, దేవునికి భయపడట్లేదో, వారిలో దేవుని గురించిన సంగతులు, నువ్వు వినకపోతే దేవుడు నిన్ను చంపేస్తాడని చెప్పే అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమెన్. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళిండు. పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నువ్వు పాపివి, రక్షణ పొందన్నాడా? అన్నాడా? అనలే. యేసు ప్రభువులో ఉన్న మంచితనం పేతురు మీద పడ్డది. యేసు ప్రభువులో ఉన్న మంచితనము పేతురు మీద పడగానే ఆయన నేను పాపినని ఒప్పుకున్నాడు. ఎవడన్నా ఒప్పుకోమన్నాడా? ఒప్పుకోమనలే. జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది అంతా ఇచ్చేసే అన్నాడా? అన్నాడా? నీ డబ్బులన్నీ సేవకి ఇచ్చేసే అన్నాడా దేవుడు? ఒక్క దగ్గర కూడా ఎవరిని ఒక రూపాయి కూడా అడగలేదు యేసుప్రభు. మనం కూడా అడగద్దు. ఎవరి మీద ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. దేవుడికి డబ్బులు అవసరం వస్తే పేతురుకి చెప్తే అక్కడ ఆ సముద్రంలో ఒక చేప నోట్లో ఉంటుంది, మీకు మొదట దొరికిన చేపలో ఆ కాయిన్స్ ఉంటే తీసుకొచ్చి ట్యాక్స్ కట్టండి, మీ ట్యాక్స్ కూడా కట్టుకోండి, మీరు ఖర్చు పెట్టుకోండి, అటు కైసరికి ఇవ్వాల్సినవి ఇవ్వండి అని అన్నాడు. ఆమెన్. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమెన్. చెప్పండి, దేవుడు నన్ను 1,00,000 సార్లైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పండి. ఒకటేసారి కనిపిస్తుంది కదా. ఆదాము పాపం చేసి దేవుని హృదయం విరగ్గొట్టిన, విరిగిపోయిన హృదయంతో కూడా ఆదాముకు బట్టలు తొడిగిస్తున్నాడు దేవుడు. అంత ప్రేమిస్తున్నాడు. ఒరే నువ్వు నా హృదయాన్ని విరగ్గొట్టినావు, నీ ముఖం చూడు అంటున్నాడా? మనుషులమైతే అంటాం అలా, కానీ అనట్లే. ఇక్కడ మోషే కూడా ఏమంటున్నాడు లాస్ట్కి వచ్చేసి, ద్రోహులారా, ఎన్నిసార్లు చెప్పాలా మీకు మంచిగా బ్రతుకోమని దేవుని సన్నిధిలో? మీ కొరకు ఈ బండ నుంచి నీళ్లు తీసుకురావాలి ఇప్పుడు అని అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. సో దేవుడు కూడా విసుగెత్తేసి ఏమన్నాడు? 10 సార్లు వీరు నా ఎదుట తప్పిదం చేసిరు, నన్ను బాగా విసిగిస్తున్నారు, సనుక్కుంటున్నారు, వీళ్ళని నేను నాశనం చేస్తా అంటే సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వీడిని ఎట్లా బాగు చేసి మరలా వానికి ఒకటి చెప్తున్నాడు, రేయ్ నేను ఒకటి కృప మాత్రమే తీసుకురాలేదు, నేను సత్యం కూడా తీసుకొచ్చినాను. దేవుడు క్షమిస్తాడు, బతుకుతున్నాం కదా, నడుస్తుంది కదా బండి అనుకోవడానికి లేదు. నేను సత్యాన్ని కూడా తీసుకొచ్చిన. సత్యం ఏంటంటే నువ్వు ఇక పాపము చెయ్యొద్దు, మరలా నీవు తప్పు చెయ్యకు. ఆమెన్. ఈ మాట సెకండ్ టైం ఎక్కడ రిపీట్ చేసిండు? వ్యభిచార స్త్రీ వ్యభిచారంలో పట్టబడ్డప్పుడు ఆమెను క్షమించిండు దేవుడు. క్షమించడం మట్టుకు చేశాడా లేదా? మరలేమన్నాడు? ఇక నువ్వు పాపము చెయ్యకు. ప్రేమతో క్షమించిండు, కృప చూపించాడు. తర్వాత మరలా పాపం చేయకని చెప్పాడు. క్షమించడం ఈజీగానే కాదు. క్షమించబడ్డ నీవు క్రైస్తవుడుగా రక్షణలోనికి రావాలి అని అంటే మరలా పాపము చేయకూడదు. ఆ కట్ చేసిన మొక్క మరలా వేర్లతో మరలా కొమ్మలు వస్తున్నాయంటే నువ్వు వేర్లతో పెరికేయలేవని అర్థం. అబద్ధం ఆడుతున్న నీవు మరలా అబద్ధం ఆడుతున్నావు అంటే అబద్ధం అనేది వేర్లతో నీవు తీసివేయలేవని అర్థం. ఈ దినము మన లోపలున్న వేర్లతో సహా దాన్ని బయటకు తీయడానికి మనకి యేసుక్రీస్తు యొక్క అవసరము ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన చక్కగా చెప్తున్న, నా తండ్రి ఇప్పటిదాకా పని చేస్తూ ఉన్నాడు, నేను కూడా పని చేస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఏం పని చేస్తున్నాడు యేసు ప్రభు? మనలో ఉన్న అవిశ్వాసాన్ని, నిజంగా దేవుడు ఉన్నాడు అనేది కూడా మర్చిపోయారు మనుషులు, క్రైస్తవులు. మళ్ళీ పేరుకి చర్చ్ గోయింగ్ పీపుల్ చర్చిలనే పాపం చేస్తున్నారు. అంటే దేవుడు ఉన్నాడన్న కాన్షియస్ కూడా చచ్చిపోయింది వాళ్ళకి. వాళ్ళని ఎవడు కాపాడలేడు. మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళని ఎవడన్నా కాపాడగలుగుతాడా? కాపాడలేడు. దేవునికి భయపడాలి మనం. ఆయన మామూలు దేవుడు కాదు. మోషే అడగగానే మన్నాను కురిపించిండు. మొన్న విన్నాం కదా, దేవదూతలది ఆహారం తీసుకొని ఇచ్చిండని. దేవదూతలు ఏమన్నా తిని బతుకుతాయా? అంటే ఆ దేవదూతల దగ్గర ఉన్న బ్రెడ్ కూడా మనదే అని అర్థం. అక్కడ మనకు కావాల్సినవన్నీ దూతల ద్వారా దేవుడు ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఈ దినము మన కొరకు దూతని పంపుతాడు.
ఆమేన్, హల్లెలూయా. సో ఈ కుటుంబాన్ని దేవుడు బాగు చేయలేడా? మేమంతా బాగున్నామని మాత్రం అవసరం లేదు అనడం. ఆ బిల్డప్ ఇచ్చే అవసరం కూడా లేదు. బిల్డప్ ఇచ్చి అక్కడికక్కడే చచ్చిపోయాడు అననీయ సపీరల్ కదా. అననీయ అబద్ధం ఆడలేడు. నోటితో అబద్ధం చెప్పిండా? చెప్పలే. ఇట్లా ఇచ్చిండు, ఐఎమ్ 100% ఇస్తున్న దేవునికి అని. అంటే ఎంత భయం అవుతుందో చూడండి సేవకునికి. నాకు కూడా చాలా భయం అవుతుంది. రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వద్దు ఇతరులకి, నేను అంత మంచోన్ని అన్నట్టు, నేను నీతిమంతుణ్ణి, లేకపోతే నేను అంత బాగున్నా అని కొందరు నడుస్తూ ఉంటారు. అది రాంగ్. అనని ఏం చేసిండమ్మా? భూమి అమ్మిండు, అందులో కొంత దాచుకున్నాడు, కొంత తీసుకొని వచ్చి పేతురు పాదముల యొద్ద పెట్టడానికి వచ్చిండు, అపోస్తలుల పాదముల దగ్గర. నేను చెప్పని కూడా చెప్పలేను, అన్న అయ్యా నేను మొత్తం ఇది తీసుకొచ్చినాను అన్నను కూడా అనలే. పేతురు ఏం చేసిండు? ఆయనను ఆత్మ ద్వారా పట్టేసుకున్నాడు. ఇంతకే అమ్మినావా అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో బిల్డప్ కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంకెన్ని రోజులు ఈ స్టైల్ కొడతాం? ఒకరోజు చస్తే మన బాడీని తీసుకుపోతారు పెట్టెలా. ఈ లోకంలో ఉన్న చెడ్డదాని కొరకు ఇంత వయసు మనం వెచ్చించిన, మంచిదాని కొరకు కొన్ని దినములన్నా బ్రతికేది చాలా తక్కువ ఉంది, బ్రతికింది చాలా ఎక్కువ ఉంది. ఆమేన్. అందరికీ మినిమం 40 years ఉన్నాయి ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అందరికీ 40 years ఉన్నాయి కదా మినిమం. అందరం 40లోనే ఉన్నాం, 40 పైన ఉన్నాం. ఇంకెంతకాలం బ్రతుకుతాం మనం? ఈ లోకంలో తినుడు త్రాగుడు వీటి యందు ఆనందించడానికి వీలే లేదు. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు ప్రార్థన చేయాలా. ఆమేన్. మీ కొరకే నేర్చుకుంటారా? మీ పర్సనల్ లైఫ్ కొరకు చెప్తున్నాను. మీ లైఫ్లో ఫాస్టింగ్ ప్రేయర్ అన్నది మీరు ప్రతిష్ఠించుకోవాలా. వారంలో 1 దినం కనీసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. ఆమేన్, హల్లెలూయా. సో అందుకే ఈ సేవకునికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు నేను ఈ మాటను తీసుకున్నాను. యోవేలు యొక్క గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ యొక్క 3వ వచనమా అది చూడండి, 14వ వచనం అనుకుంటాను. దానియేలు తర్వాత హోషేయ తర్వాత యోవేల్లో ఉంటుంది చూడండి. 2:12 ఇప్పుడైనా అంటున్నాడు దేవుడు. అరే బాబు ఇప్పటికైనా జర మారండి రా అని ఇట్లా ఇట్లా చెంపలు పట్టుకున్నా చిక్స్ పట్టుకున్నా చెప్తున్నాడు. అరే నాయనా ఇప్పుడైనా, మీకు తెలుస్తలేదు రాబోయే దినాలు చాలా డేంజర్ దినాలు, నీ భవిష్యత్ అంతా నాకు తెలుసు, నీ ఫ్యూచర్ ఏముంటుందో, కనీసం ఇప్పుడైనా నీవు మారు మనస్సు పొందు. మనకు రేపు ఏం జరుగుతుందో తెలియదు, దేవుడికి అన్నీ తెలుసు. రేపు నీ వెనకాల ఉరుము లాంటి నా శబ్దం వస్తుంది, నా వాక్యం. రేపు 2వ రాకడ దినమున వచ్చే సూచక్రియలు వస్తూ ఉంటాయి, అపాయకరమైన అంత్య దినములు ఇవి. ఇక్కడ నేను ఎవడు కాపాడాడు? నిన్ను కాపాడాలంటే వాక్యమే. నువ్వేం చేయాలి? వాక్యం విన్నది విన్నట్టుగా ఒక్కసారి పర్సనల్గా ఆలోచించాలి. అందరికీ చెప్పే అవసరం లేదు. ఆ బాత్రూంలోకి పోయినా ప్రేయర్ చేసుకుంటాను నేను, నాకు టైం ఉన్నప్పుడు. వాష్రూమ్లోకి వెళ్తాను నేను, ఇంట్లో అల్లరి ఉంటే ఎవరికి చెప్పుకోదు, వెళ్ళాల. మీరు దేవుణ్ణి, మనకి కొందరు అన్యులు వస్తూ ఉంటారు ప్రేయర్ జరిగేటప్పుడు, వాళ్ళ డెకరేషన్స్ ఇవన్నీ పెట్టుకొని ఉంటారు. అమ్మ మీరు ఏదైనా పెట్టుకోండి కానీ మనసులో మాత్రం నీ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చెయ్యని చెప్తా ఉంటాను. దేవునికి ఏది అడ్డమో కాదు. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడైనా, కనీసం ఇప్పుడైనా ఆయన బ్రతిమాలుకుంటుండు. ఎవరి కొరకు? నీవు బాగుండడం కొరకే, నీవు క్షేమంగా ఉండడానికి కొరకే. ఆమెన్. అన్న నువ్వు అన్నావు చూడమన్నా, రమేష్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇప్పుడు నేను దుకాణం క్లోజ్, దుకాన్ బంద్. ఆమెన్. ఏమంటారు మన భాషలో? కేల్ ఖతం, దుకాన్ బంద్. ఇప్పుడు నేను చేసే ఆటలన్నీ స్టాప్, దేవుడు ఏది చెప్తాడు అదే చేస్తాను అంటున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి ధనరాజుని బట్టి. అంటే ఆయన ఫోన్లో మొన్న చెప్తున్నాడు, అన్న నీకు మరి పింకకోళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంటుంది, నీకు షాప్ ఉంటుంది కదా అని అన్నానలేనా? షాప్ ఉంటుంది కదా, మరి నువ్వు ఒక్కరోజు దాన్ని వదిలేయావు, మరి క్లోజ్ చేసుకుంటావు అంటే, అయ్యో దేవుని కొరకు ఒక్కరోజు ఏంది, దేవుని పని ఉందంటే నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను అన్నాడు. ఆమెన్. ఒక సేవకుడు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా ఎంకరేజింగ్ దొరుకుతుంది, అరే దేవుడు ఉన్నాడు అని. ఆమెన్. సో దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడైనాను, ఎప్పుడట? ఇప్పుడైనాను
కనీసం ఇప్పుడైనా అరే చివరిగా చెప్తున్నారా, కనీసం ఇప్పుడైనా నిండ్రా అంటాం కదా, లాస్ట్ మాట అంటాం, కానీ పిల్లల్ని కొట్టనే కొట్టాం. ఇక లాస్ట్ చెప్తున్నా అంటాం, కానీ అవునంటే అవును, కాదంటే కాదు. కొడతా అంటే కొట్టాలా, లేకపోతే కొడతా అని చెప్పద్దు. తల్లిదండ్రుల మాట వాళ్ళు వినాలంటే ఏం చేయాలి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. కొడతా అని చెప్పి కొట్టలేవనుకో, మా వాళ్ళు కొడతా అంటారు కానీ కొట్టలేదని వాడు ఇంకా చెడ్డుడైపోతాడు. ఒకసారి నీ చెంప వలుగుతుంది అని అన్నావనుకో, పగలగొట్టేసేయాలి. పిల్లలకు భయం ఉంటుంది. లేకపోతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, రా బాబు మా పేరెంట్స్ అనుకుంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మరి దేవుడు చెప్పింది చేస్తాడా చేయడా? అందుకే ఇప్పుడైతే అన్నది నుంచి చదువుతున్నాం. 11వ వచనం చదివితే ఉంటుంది మనకి, కానీ 12వ వచనం మనకు ఒక అవకాశం ఇస్తుంది. ఇప్పుడైనాను పక్కలకు చెప్పండి, కనీసం ఎప్పుడన్నా మనం ఉపవాసం ఉందాం, మారుదాం, దేవుని వైపు తిరుగుదాం అని చెప్పండి. కమాన్ చెప్పుదాం అందరం కూడా. ఇప్పటి నుంచి అన్న వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటాను. నేనేదో ఘనత కొరకు చెప్పట్లేదు. దగ్గర 10 దినాలు అయిపోయింది నేను ఆ దేవుని సన్నిధిలో గడపబట్టి. ఇదే ఆహారంగా నాకు దేవుడు ఇస్తాను. ఈరోజు కూడా మాట్లాడగల శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. బూస్టింగ్ ఇంజక్షన్లు ఏమి ఇచ్చుకోలేదు నేను ఆరోగ్యం కొరకు. ప్రభు వాక్యమే మనకు చెప్తున్నాం కాబట్టి మన జీవితంలో అది జరగాల. మేనిఫెస్టేషన్ అనేది ఉండాలి ఫిజికల్గా. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడైనా ఏం చేయమంటున్నాడు? ఉపవాసం ఉండండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, ఇక కన్నీరు అంటే ఒక్కళ్ళకు కూడా ఒక డ్రాప్ అడవదు. ఇప్పుడు ప్రేయర్ చేస్తాం, ప్రేయర్ చేస్తే ఒక్కడికి కూడా ఒక డ్రాప్, ఒక కన్నీరు రాదు. అటువంటి పరిస్థితి మాట్లాడుతుంటేనే నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఎవడు కాపాడుతాడు కుటుంబాలని? ఎవడు నీ సమస్యలను తీరుస్తాడు? మనుషులకు సాధ్యమవుతుందా? మనుషులకు సాధ్యం కాదు, దేవునికే సాధ్యం. ఇప్పుడు ఈ కుటుంబాన్ని దేవుని హస్తంలోకి అప్పచెప్తాం. ఆమెన్. ఇది స్పెషల్ ప్రేయర్ కుటుంబం కొరకే. ఈ ఉపవాసం దేని కొరకు? నేనైతే ఓన్లీ ప్రభువా ఈ కుటుంబానికి ఏదో ఒక మేలు చేయి, ఉట్టిగా నీ సేవకుని ఊరికే అక్కడికి తీసుకెళ్ళకని ప్రార్థన చేసిన. నీ చిత్తం అయితేనే అక్కడ ప్రార్థన జరుగును కాక అన్నాను. మండే ఈవినింగ్ అంటే నేనన్నా ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తం జరగాలని అన్నాను మొన్నటి దినం. కానీ ప్రభు చిత్తం జరుగుతూ ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. ఉపవాసం అయితే ఉండగలిగినాం, కన్నీళ్ళు విడిచే స్థితిలో ఉన్నామా? దుఃఖించగలుగుతున్నామా? 3వది మాట, కన్నీళ్ళు విడుచు దుఃఖిస్తూ మనపూర్వకంగా మధు సుమలత కుటుంబాన్ని దీవించడానికి ఇక్కడ ఉన్నామా? మనం ఆయన వైపు తిరగడానికి. తిరిగి నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నీ జీవితంలో ఎంత కింద మీద పడి అక్కడిక్కడ కోతిలాగా దుంకినా, ఒకరోజు దేవుని దగ్గరికి రాకుండా నీ జీవితము ఎండ్ అవ్వదు. ఆమెన్. నరులారా తిరిగి రండి అన్నాడు, కానీ క్రైస్తవులారా తిరిగి రండి అన్నాడా? నా బిడలారా అన్నాడా? అనలే. నరులందరూ ఏం కావాలా? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆమెన్. ఆదాం పుట్టిన నుంచి సచ్చేదాకా వింటున్నాం మనం. దేవుడు ఈరోజు ఎంత ఓపికతో మనతో మాట్లాడుతున్నాడు. ఇచ్చే ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇది అవకాశం కాదు, నా బ్రతుకు నేను బ్రతుకుతా, దేవుడు చూసుకుంటాడు అనంటే చూసుకుంటాడు దేవుడు. ఆయన అన్నిటికీ రెడీ. ఆమెన్. హల్లెలూయా. ఆయనను ఎదిరించి గెలిచిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు గెలవాడు. అందుకే అయ్యా నీతో ఎదురు పోరాడి నేను గెలవనని గమ్మున మనం ఏం చేయాలి? ఆయన కాళ్ళ మీద పడి ఆయనను సేవించుకోవాలా. ఆమెన్. సేవించాల. ఈ మధ్యాహ్న కాలం ఇప్పుడు చేయబోతున్న ఈ ప్రార్థన వాక్యం అంటే చాలా చక్కగా విన్నాం. ఇప్పుడు మనం అందరము కూడా ఇక్కడ ఉన్న ప్రార్థన చేయడానికి వీలున్న చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించాలి. ఆమెన్. మీకు ఏమేమి ఈ కుటుంబము ఏ స్థితిలో ఎదగాలని, ఏ స్థితిలో మార్పు చెందాలని, ఏ స్థితిలో దీవించబడాలని, వారి పిల్లలు ఏ విధంగా వారి భవిష్యత్తులో బాగుపడాలని మీరు కోరుకుంటున్నారో, మీ కడుపులో ఏమేమి ఉందో అదంతా ప్రార్థనలో దేవుని దగ్గర తీసుకురావాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రేయర్ కొరకు? ప్రేయర్ ఎంతమంది చేస్తారు ఇప్పుడు? 1 2 3 4 ప్రేయర్ ఎంతమంది చేస్తారు కుటుంబం కొరకు? వెరీ గుడ్. చేయాలి, అందరు కూడా ప్రార్థన చేయాలి. మరి ఒకరి తర్వాత ఒకరం ప్రార్థన చేయకముందు ఈ మాటను మరొకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అందరం చెప్తాం, అయ్యా మేము వస్తున్నామని చెప్పండి.
నీ సేవకుని దగ్గర రమ్మని పిలుస్తున్నాం, మేము వస్తున్నామని చెప్పండి. ఆమెన్. రమ్ము అని పిలుస్తున్నాడు దేవుడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న జనులారా నా యొద్దకు రండి. పిలిచినే లేదా దేవుడు? ఇప్పుడు కూడా రండి అంటున్నాడు కదా. బలి అర్పణ చేత నా కొరకు నేను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రజలను నా యొద్దకు ఏం చేయమంటున్నాడు? పోగు చేయండి అంటున్నాడు, తీసుకురండి అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? రమ్ము రమ్ము అంటున్నాడంట పరిశుద్ధాత్ముడు ఇప్పుడు కూడా. ఆమెన్. ప్రకటన గ్రంథం తీసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చివరి అధ్యాయం తీసుకుందాం. అయ్యా ఈ మాటలు జాగ్రత్త తీసుకునండి. ఈ సేవకుడు ఇప్పుడు ఉంటాడు, రేపు ఉంటాడో ఉండడో ఎవరికి తెలియదు. కాబట్టి మాటలు మాత్రం ఎప్పుడు ఉంటాయి. 17వ వచనం చూడండి, 22 ప్రకటన 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఆమెన్. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానికి జీవజనములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆమెన్. రమ్ము అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని రమ్మంటాడు. మనమేమందాం? మైటి మనమేమందాం? ఈజ్. ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మగా ఉన్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయన వాక్యమై ఉంటున్నాడు. ఆమెన్. ఆయన ఏమై ఉంటున్నాడు? వాక్యమై ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం రమ్ము అని పిలుస్తున్న దేవునికి మనం ఏం చేద్దాం? అయ్యా నేను వస్తున్నానని చెప్దాం. చెప్తారు అందరు? కమన్, చేతులు ఎత్తి చెప్దాం. ఐఎమ్ కమింగ్ లార్డ్ అని చెప్పండి. ఆయన పిలుస్తున్నాడు మనల్ని. నేను ఉన్నాను ప్రభు అని చెప్పి కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో గడుపుదాం. ఆమెన్. వీలైతే కిందికి దిగి మోకాళ్ళ మీద కూడా మనము గడుపుదాం. మరి ఇల్లంతా కూడా నీట్గానే ఉంది. ఎవరైనా